చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండూలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణార్థం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రస్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి భక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాదం మనాథనాదం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి. పరమేశ్వరుడి యొక్క కథా వైభవం గురించి చెప్తున్నప్పుడు మనం ఎంత శ్రద్ధగా వింటే దానివల్ల ఫలితం అంత గొప్పగా మనకు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధాళువులై కథ వినాలి అని మా యొక్క ప్రార్థన. నిన్నటి రోజు 3 జ్యోతిర్లింగాల గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. సోమేశ్వరుడు సోమనాథుడిగా ఈశ్వరుడు సౌరాష్ట్రమునందు వెలిశాడు అని మొదటి జ్యోతిర్లింగాన్ని, మల్లికార్జునుడై పరమేశ్వరుడు ఆ శ్రీగిరి పర్వతం మీద గొప్పదైనటువంటి లీలతో ఆవిర్భవించాడు అని నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం. పాతాళ మజ్జల మజ్జల నిర్మలాంగా భస్మ త్రిపుండ్రసమలంకృత పాల భాగా గాయంతి తే ముని భక్త జనాశ్రయంతం శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం. భస్మత్రిపుండ్రములు ధరించి ఉదయం అవ్వగానే భక్తులు బ్రాహ్మణులు అందరూ కూడా పాతాళగంగలో ఉన్నటువంటి నీళ్లు తీసుకువెళ్ళి స్వామివారికి, అయ్యా భక్త మహాశయులందరూ నీ గురించి ఎదురు చూస్తున్నారు, మేలుకోవయ్యా అని చెప్తున్నారు సుప్రభాతంలో. అలాంటి మల్లికార్జున లింగం గురించి మనం నిన్నటి రోజు మాట్లాడుకోవడం జరిగింది. ఇక 3వదైనటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే కథా విశేషం గురించి నిన్న మాట్లాడుతూ ఒక పిల్లవాడు చేసినటువంటి శివలింగారాధన ఎంత గొప్ప వైశిష్ట్యాన్ని తీసుకొచ్చిందో అన్న దాని గురించి మాట్లాడుతూ, ఆ పిల్లవాడి వంశాన్నంతటినీ ధరింపజేయడానికి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువంతటి ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా అతని వంశంలో జన్మించారు. అందువల్ల అష్టమ గర్భమునందు నందుడు పుడితే ఆ నందుడికి అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారు. ఇది చాలా గొప్పదైనటువంటి వైశిష్ట్యం. అందుకు నేను నిన్నటి రోజు చెప్పాను, శ్రీకృష్ణ పరమాత్మ తన వంశంలో ఉన్నటువంటి ఒక శ్రీకరుడు అనేటటువంటి పిల్లవాడు ఏ అవంతి క్షేత్రంలో అయితే పరమేశ్వరుణ్ణి పూజించి నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణములు పొందాడో
ఆ పరమేశ్వరుడు వెలిసి ఉన్నటువంటి ప్రాంతములోనే శ్రీకృష్ణ పరమాత్మ తాను విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అందువల్ల మనకి సాందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో తానుండి ఎంతో గొప్పదైనటువంటి విద్యాభ్యాసాన్ని చేసి ఆయన తన వంశీకుల యొక్క పూర్వీకుడైనటువంటి ఆ జ్యోతిర్లింగం వెలవడానికి కారణమైనటువంటి ఒక మూల పురుషుడి యొక్క అనుగ్రహాన్ని అక్కడ సంపాదించుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు అంటే పరమేశ్వరుణ్ణి ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వారికి జనార్దనుడి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్న చెప్పాను ఈ మాట, నీకు మళ్ళీ ఉదాహరణ చేస్తున్నా. విష్ణు అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అంటే శివానుగ్రహం రావాలండి. శివానుగ్రహం పరిపూర్ణంగా రావాలి అంటే విష్ణు అనుగ్రహం కావాలి. ఎందుకంటే శివశక్తులు రెండూ కూడా శివశక్తి విష్ణుశక్తి రెండు వేరు కాదయ్యా, ఇది ఒకటే అని మనం నిన్నటి రోజు చెప్పడం జరిగింది. అయితే మహాకాళేశ్వరుడి యొక్క దేవాలయ వైభవం గురించి కూడా 2 మాటలు మాట్లాడుకోవాలి. ఒక పెద్ద గోతిలో స్వామివారు నిన్నటి రోజు ఆవిర్భవించారు. వికృత రూప దృక్కు అన్నారు. నిన్నటి రోజు మనం మాట్లాడుకుంటే వికృతమైన రూపంతో ఆవిర్భవించారు. అందులో నుంచి చూడండి, మహానుభావుడు ఆయన ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో అది మహాశ్మశానం అని పిలువబడుతుంది. పరమేశ్వరుడు జీవులను అందరినీ కూడా అక్కడ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ యొక్క కాళేశ్వరుడికి ప్రతిరోజు కూడా ఉదయం 4:30 అయ్యేటప్పటికల్లా భస్మహారతి అని, భస్మాభిషేకము అని ఒక విధానంగా చేస్తారు. ఇప్పటికీ కూడా 3 గంటలకల్లా భక్తులందరూ వెళ్ళిపోయి ఎదురుగుండా పెద్ద హాల్లో కూర్చుని ఉంటే 4:30కి మొదలు పెడతారు తీసుకొచ్చి ఆ విభూతిని. అది చూస్తూ ఉంటారు. ఒక ఎల్ఈడిలో కూర్చుని మనం కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటారు మనకి. మహానుభావుడికి ఎంత గొప్పగా జరుగుతుందండి అది. అలాంటిది ఆ యొక్క భస్మాభిషేకాన్ని నిరంతరము శ్మశానం నుండి తీసుకువచ్చి రాబడినటువంటి భస్మచేత ఈ మహాకాళేశ్వరుడు అభిషేకాన్ని పొందుతూ ఉంటాడయ్యా. ఇది చూపించారు ఇక్కడ. కాబట్టి ఈ మహాకాళేశ్వరుడి యొక్క సన్నిధికి పక్కనే కోటి తీర్థము అని ఒక తీర్థం ఉన్నది. ఈ తీర్థం మహాత్కృష్టమైనటువంటి పాపాలని కూడా పోగొడుతుంది అని స్కాంద పురాణంలో చెప్పారు. కుంభమేళా జరిగినప్పుడు ఈ తీర్థమునందు కూడా విశేషంగా స్నానాధికములు అనేటటువంటివి చేస్తూ ఉంటారు అని ఒక మాట. అయితే మహాకాళేశ్వరుడి యొక్క సన్నిధిలోనే గణపతి, హనుమ, నవగ్రహాలు మొదలైనటువంటి ఆలయాలు మనం చూస్తాం ఇప్పటికీ వెళితే. అక్కడే నాగచంద్రేశ్వరాలయం అని ఒక ఆలయం ఉన్నది. నాగపంచమి రోజు మాత్రమే ఆ లింగాన్ని మనం దర్శనం చేయగలుగుతాం. అలాంటి దేవాలయం అక్కడ ఉన్నదండి. అయితే ఉజ్జయినిలో ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే అక్కడ అమ్మవారు శక్తిపీఠంగా వెలిసింది. ఆవిడని ఏమని పిలుస్తారు అంటే ఉజ్జయిని మహాంకాళి అని పిలుస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని ఘర్కాళి అని కూడా పిలుస్తారు. ఆవిడ కోటలో ఉంటుంది. సాక్షాత్తుగా ఆవిడ సకల విద్యాప్రదాయిని. ఒక రకంగా చెప్పాలి అంటే కాళిదాసు అంతటి వాడికి కూడా ఏమీ జ్ఞానం లేని వాడికి జ్ఞానాన్ని ప్రసాదించింది ఆవిడ. ఆవిడ దేవాలయంలోనే మనకి మరో 2 దేవతలు కనిపిస్తారు, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆవిడ మహాకాళి. ఈ 3 శక్తుల యొక్క కలయికే మహాశక్తి. ఆవిడే త్రిపుర సుందరి. ఆవిడ గుర్తుపెట్టుకోండి, ఆవిడ శక్తిపీఠంగా మహాకాళీ స్వరూపంగా ఉజ్జయినిలో ఆవిడ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ మరొక దేవత ఉన్నది. ఈవిడ చండీపరాదేవత అని పిలుస్తారు. ఈవిడ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈశ్వరుడికి అమ్మవారికి ఏకాంతాన్ని భగ్నం చేసినటువంటి రాక్షసులందరినీ కూడా సంహారం చేసింది. అలాంటి సంహారం చేసినటువంటి దేవత ఈవిడ్ని హరసిద్ధిమాత అని పిలుస్తారు. ఈవిడ కొండ మీద ఉంటుంది దేవత. విక్రమాదిత్యుడు ఉజ్జయిని రాజ్యాన్ని అంతటినీ కూడా రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించినటువంటి సమయంలో ఈ హరసిద్ధిమాతని ఇంటి ఇలవేలుపుగా చేసుకుని ఆయన పరిపాలన చేశాడు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడండి ఆయన. ఎన్నో శక్తులు పొందాడు ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఆ హరసిద్ధిమాతను కూడా మనం ఈ ఉజ్జయిని వెళ్ళినప్పుడు దర్శనం చేయాలి. అంతేకాకుండా సాందీపని మహర్షి యొక్క ఆశ్రమం అక్కడ మనకు కనిపిస్తుంది.
సాందీపని మహర్షి వారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్తు గురువు గారు. ఆ ఆశ్రమంలోనికి వెళ్ళగానే మనకి మొట్టమొదటి శ్రీకృష్ణుడు, కుచేలుడు, బలరాముడు వీళ్ళ ముగ్గురు కూడా చిన్నతనంలో వాళ్ళు చేసినటువంటి విద్యాభ్యాసంతో కూడుకుని వారు అరణ్యాలకి వెళ్ళడం, కట్టెలు తేవడం, అక్కడ పెద్ద వర్షం రావడం, ఆ రాత్రి అంతా కూడా వారు అరణ్యంలో ఉండిపోవడం, వాళ్ళని వెతుక్కుంటూ గురువు గారైనటువంటి సాందీపని మహర్షి వారు అక్కడికి చేరుకుని, ఒరే మిమ్మల్ని అనవసరంగా పంపించాను, ఇంతలో చిక్కుకుపోయి రాత్రంతా ఉండిపోయారా అని ఆయన బాధపడడం, ఈ సన్నివేశాలన్నీ చిత్రాల రూపంలో మనకి చూపిస్తారు. అక్కడ ఆశ్రమంలోకి వెళ్తే అక్కడే గోమతీ తీర్థము అని ఒక కుండం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ నిర్మించారు గురువు గారి యొక్క పూజ కోసం. ఆశ్రమంలో ఉన్న వారందరూ ఆ నీటినే ఉపయోగించుకుంటూ ఉండేవారు ఆ కాలంలో. ఇప్పటికీ ఆ గోమతీ తీర్థాన్ని మనం చూడొచ్చు ఆ ఆశ్రమానికి వెళ్తే. కాలభైరవుడు మరొక విశేషం ఉజ్జయినిలో. కాలభైరవుడు చాలా పురాతనమైనటువంటి దేవాలయం అండి. ఎందుకు అంటే స్కాంద పురాణంలో ఉజ్జయినిలో ఉన్నటువంటి కాలభైరవుడు గురించి గొప్పగా వర్ణిస్తారు. తాంత్రికమైనటువంటి పూజలన్నీ కూడా అక్కడ నెరపుతారు. అంతటి శక్తివంతమైన వాడు మత్తు పానీయ పదార్థాలని కూడా స్వీకరిస్తూ ఉంటాడు. ఆ ఉజ్జయినిలో ఒక్కచోట మాత్రమే భైరవుణ్ణి మనం అక్కడ అలా ఆరాధన చేయడం చూస్తాం. అంతేకాదు మరొక విశేషం ఏమిటి అంటే ఉజ్జయినికి ఉన్నటువంటి విశేషం మంగళనాథ్ దేవాలయం అని ఒక దేవాలయం ఉంది. కుజగ్రహం యొక్క దేవాలయం అది. ఈశ్వరుడు శివమహాపురాణంలోనే వస్తుంది ఆ కథ. ఈశ్వరుడు సతీదేవి కాలం చేసిన తర్వాత, ఐక్యమైపోయిన తర్వాత శివుడిలో ఆయన ఒక్కడు కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే, ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఒక చెమట బొట్టు ఆయన శరీరం నుండి రాలి భూమి మీద పడింది. ఆ చెమట బొట్టు వృధా కాకూడదని భూదేవి ఆ యొక్క నీటిని స్వీకరించింది, చెమట నీటిని. ఆ చెమట నీటిని స్వీకరించి తన నుండి ఒక బిడ్డని ప్రసవింపజేసింది. ఆ బిడ్డడు ఎవరు అంటే కుజగ్రహమే. కాబట్టి ఆ మంగళుడు ఉద్భవించినటువంటి ప్రదేశం ఎక్కడ అంటే ఉజ్జయినిలో ఉన్నది. కాబట్టి ఈయన మంగళనాథ్ కాబట్టి మంగళనాథ్ అనేటటువంటి దేవాలయంలో ఈ కుజగ్రహం ఉద్భవించినటువంటి ప్రదేశం అది. అక్కడ కుజగ్రహాన్ని మనం సేవిస్తూ ఉంటాం. ఎవరికైనా జాతకంలో కుజదోషాలు లాంటివి ఏదైనా ఉంటే ఆ మంగళనాథేశ్వరుని దర్శనం చేసి అక్కడ పూజ చేస్తే మనకి కుజదోషాలు నివారణ అవుతాయి అని కూడా మనకి చూపిస్తారు. అంటే ఇన్ని రకాలుగా ఇన్ని దేవతల సాక్షాత్కారాన్ని పొంది, ఇంతటి అనుగ్రహాన్ని పొంది, ఇంత వైభవాన్ని పొంది మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి పట్టణం ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో గొప్పదైనటువంటి లింగం. అయితే గొప్ప విశేషం ఏమిటంటేనండి, రోజు ఈశ్వరుడు ఏదైనా ఉత్సవం జరిగితే గ్రామాల్లోనూ ఊళ్ళల్లోనూ బయటికి తాను వెళ్తాడు. ఎలాగా పల్లకీలోనో లేకపోతే ఏదైనా వాహనాల మీదో ఊరేగుతాడు. దాన్ని ఊరేగింపు అంటారు. అంతా స్వామివారు అందరూ భక్తులు తన దర్శనానికి రాలేరేమోనని వృద్ధులని బాలుర్ని కూడా అనుగ్రహించడానికి తాను వీధుల యందు తిరిగి అంతటినీ ఒక్కసారి చూసి మళ్ళీ దేవాలయానికి వెళ్తూ ఉంటారు. దీన్ని ఊరేగింపు అంటాం మనం. కానీ ఉజ్జయినిలో స్వామివారు ఏం చేస్తారంటే సవారీ చేస్తారు. అక్కడ స్వామివారు సవారీ చేస్తారండి అని చెప్తారన్నమాట. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరిగేటటువంటి ఉత్సవం. మహాకాళేశ్వర స్వామివారిని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక శాసనం ఉన్నది ఇప్పటికీ కూడా. ఆ యొక్క ఉజ్జయినిని పరిపాలిస్తున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉజ్జయిని రావాలి. ఉజ్జయిని వచ్చి ఆ ఉజ్జయిని ఉత్సవంలో పాల్గొని ఆ సవారీలో స్వామివారి యొక్క పల్లకీని వాళ్ళు మొయ్యాలి అని శాసనం ఉంది. అందువల్ల ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళందరూ కూడా ఎప్పటికీ వచ్చి ఉజ్జయినిలో ఈ యొక్క స్వామివారి సేవలో పాల్గొంటారు. ఎందుకంటే రాజ్యాధికారుల్ని కూడా అనుగ్రహించినటువంటి స్వామివారు. ఇక్కడ చంద్రసేనుడు నిన్ను అనుగ్రహించబడ్డాడుగా, అలాగా సకల వ్యక్తుల్ని కూడా స్వామివారు ఇక్కడ అనుగ్రహించారు. ఆయన శాసకుడు, దేవతా సార్వభౌమ అని స్వామివారిని పిలుస్తారు. అందరికీ సార్వభౌముడు ఎవరు అంటే ఆ కాళేశ్వరుడే. కాలాంకన్నా గొప్పది మరొకటి లేదుగా. కలయతామహం, కాలస్వరూపంగా ఉన్నది కూడా నేనేనయ్యా.
ఈ కాలం ఏం చేస్తోందయ్యా? కాలోహి బలమాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో. నీకు సుఖాన్ని ఇస్తోంది, నీకు దుఃఖాన్ని ఇస్తోంది. ఒకానొక సమయంలో కాలం అనేటటువంటిది నిన్ను తీసుకుపోతున్నది. అంటే మన ఉనికి, మనం లేని సమయాన్ని కూడా అది నిర్దేశించేటటువంటిది కాలము. కాబట్టి సుఖ దుఃఖాలను ఇచ్చి మన చేత కర్మల్ని ఆచరింపజేయించేటటువంటి కాలస్వరూపం కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని ఆయన మహాకాళేశ్వరుడు, ఆ కాలస్వరూపుడు ఆయన. కాబట్టి అంతటి మహాత్కృష్టమైనటువంటి దేవాలయం. తరువాత గొప్పదైనటువంటి జ్యోతిర్లింగాల్లో మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీఢే. ఇక్కడ ఓం కావేరిక నర్మదయోహో, కావేరీ నది, నర్మదా నది, ఈ రెండూ కలిసేటటువంటి సంగమ ప్రాంతము అన్నారు. ఈ రెండూ కూడా కలిసేటటువంటి సంగమ ప్రాంతం ఏదైతే ఉన్నదో దాన్ని ఓంకారేశ్వరము అని అన్నారు. చూడండి, ఇక్కడ ఇంతటి పవిత్ర ప్రదేశమునందు పవిత్రే సమాగమే సజ్జన తారణాయ. సజ్జనులు అంటే మంచివాళ్ళు, మంచి పనులు చేసేవారిని సజ్జనులు అంటారు. అలాంటి సజ్జనుల్ని కాపాడడం కోసం, అనుగ్రహించడం కోసం, వాళ్ళ అభీష్టాలను తీర్చడం కోసం స్వామివారు సదైవ మాంధాతృపురే వసంతం, ఈ మాంధాతృపురమునందు తాను నిరంతరము వసించి ఉన్నాడు అన్నారు. మాంధాతృపురం అని ఎందుకన్నారండి అంటే, సూర్యవంశపు చక్రవర్తులలో గొప్పవాడైనటువంటి మహారాజు ఎవరు అంటే మాంధాత అని ఒక మహారాజు గారు ఉన్నారు. ఈ మాంధాత ఈ క్షేత్రమునకు వచ్చి ఇక్కడ తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. పొంది ఈ ఓంకార క్షేత్రాన్ని ఆయన ఉద్ధరించాడు. అంటే బాగా గొప్పగా దాన్ని తీర్చిదిద్దాడు అని చెప్తారు మనకి శాసనాల్లోనూ వాటిల్లోనూ. అందువల్ల మాంధాతృపురము అని కూడా దీనికి పేరున్నది, ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి. అందువల్ల ఈ మాంధాతృపురమునందు తాను ఉండి సజ్జనుల్ని కాపాడుతూ ఉంటాటండి ఎప్పుడూ కూడా. అంతేకాదు మరొకటి చెప్తున్నారు, వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఈ ఓంకార స్వరూపంతో ఉన్నటువంటి స్వామివారిని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. శంకరాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు చెప్పినటువంటి శ్లోకం అండి. అయితే ఇక్కడ చెప్తున్నారు, ఎవరికి చెప్పారని చెప్పారు నిన్న? నందీశ్వరుడు సనక సనందనాది మహర్షులకి చెప్పారు, సనత్కుమారుడికి చెప్పారు. అయితే ఆ విషయాన్ని సూత పౌరాణికుడు శౌనకాది మునులందరికీ కూడా చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా జ్యోతిర్లింగం చతుర్థంచ కృపయా పదవిత్తమ ఓంకారం పరమేశస్య సర్వపాతక హారిణ. సర్వపాపాలని కూడా పోగొట్టేటటువంటి 4వ జ్యోతిర్లింగం అయినటువంటి ఓంకార జ్యోతిర్లింగం గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను అని అంటున్నాడు. ఓంకారే పరమేశాఖ్యం లింగమాసీద్ యదా ద్విజాహ. ఓ మహర్షులారా, ఓంకారంలో పరమేశ్వర లింగం ఆవిర్భవించేటటువంటి తీరు గురించి చెప్తున్నాను వినండి. ఒకానొక సమయంలో ఒక పరమభక్తుడైనటువంటి సకల గొప్ప తాత్వికత తెలిసినటువంటి సకల సద్గుణ సంపన్నుడైనటువంటి నారద మహర్షి వారు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు. గోకర్ణం అంటే ఎక్కడుందో తెలుసు కదా మీ అందరికీ కూడా, కర్ణాటకలో ఉన్నది గోకర్ణం. ఈ గోకర్ణంలో నారదుల వారు గోకర్ణేశ్వరుణ్ణి పూజించి ఆయన అనుగ్రహాన్ని తీసుకుని అక్కడ నుండి వింధ్యపర్వత ప్రాంతం దగ్గరికి వచ్చారు. వింధ్యపర్వతం మధ్యప్రదేశ్లో ఉన్నది. ఈ వింధ్యపర్వత ప్రాంతం దగ్గరికి వచ్చారు. వస్తే తతస్య ఆగతో వింధ్యాం నగేషాం మునిసత్తమః తత్రైవ పూజితస్తేవా బహుమానా పురస్సరం. మహాత్ములు వచ్చారు అంటే గొప్పవాళ్ళు, వాళ్ళని చూసి ప్రకృతి కూడా పులకరిస్తుంది, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ప్రతి నిన్నటి రోజు ఒక మాట చెప్పుకున్నాం మనం. ఏమిటి అంటే, ఏ గ్రహానికైనా, ఏ నక్షత్రానికైనా, ఏ వస్తువుకైనా ఒక అధిష్టాన దేవత ఉంటుంది అని చెప్పాంగా. ఈ వింధ్య పర్వతానికి ఒక అధిష్టాన దేవత ఉన్నాడు, వింధ్యుడు అని ఆయన పేరు. ఆయన మానవ రూపాన్ని పొంది నారద మహర్షి వారికి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టి, స్వామి మహానుభావ ఊరకరారు మహాత్ములు రండి కూర్చోండి అని అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి నారదుడిని పూజించాట. ఈ వింధ్య పర్వతం పూజిస్తే అన్ని మాటలు అయ్యాయి. అయిన తర్వాత కాస్త గర్వాన్ని పొందాడు. ఎవరు? వింధ్యుడు.
అంటే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చారనుకోండి, వారి ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎప్పుడు కూడా, ఏమండి ఫలానా విషయంలో ఉన్న తత్వం ఏమిటో చెప్పండి, పరమేశ్వరుడు యొక్క వైభవం ఏమిటో చెప్పండి, లేకపోతే ఈ యొక్క శాస్త్రంలో ఈ మాట చెప్పారు కదా దీని అర్థం ఏమిటో చెప్పండి అని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఒక ప్రశ్న వెయ్యాలి ఒక మహాత్ములు ఎవరైనా ఇంటికి వస్తే. కానీ వింజుడు అలా ఆలోచించలేదండి. వింజుడు తన గొప్పతనాన్ని నారదుడి యొక్క నోటి ద్వారా వినాలనుకున్నాడు. కొంతమందికి ఉంటుంది ఎదుటి వారి నోటి ద్వారా మన గొప్పతనం వినాలి అనే పాండితి ఆకర్షణ అనేటటువంటిది కొంతమంది చేత పొగిడించుకోగానే నాలుగో చోటికి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు మన చేత పొగడకపోతే ఒకవేళ మనమే వాళ్ళ చేత పొగిడించుకుందాం అనే భావం కలుగుతుంది. ఇది ఏమవుతుంది ఇక్కడ, ఆ గర్వం కాస్త ఈ యొక్క వింధ్య పర్వతానికి కలిగింది. ఆయన అంటున్నాడు, నారద మహర్షి నా యందు సర్వము కూడా ఉన్నది, నాలో లేని ఖనిజాలు లేవు, నాలో లేనటువంటి వృక్ష సంపద లేదు బయట ఇంకొక చోట, అంత సంపద నా దగ్గర ఉన్నది. అంతేకాదు నా దగ్గర ఉన్నటువంటి ధాతువులు మరొక చోట లేవు, అందున నా శిఖరాలు కూడా చాలా గొప్పగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి వింజుడు అంటున్నాడు నారదుణ్ణి, అయ్యా నా యొక్క గొప్పతనం గురించి మీరు 2 మాటలు మాట్లాడితే నేను వినాలనుకుంటున్నాను. అంతేకాదు ఇంతటి గొప్పవాడిని నేను, కాబట్టి మీరు మీ ఉద్దేశం ఏమిటో, మీ మనసులో ఉన్న భావం ఏమిటో నా గురించి చెప్పండి 2 మాటలు అన్నాడు. ఆయన అన్నాడు, ఒక నిట్టూర్పు విడిచిపెట్టాడు. అన్నాడు అంటే అర్థం ఏమిటి, వీడి డబ్బా వీడే కొట్టుకుంటున్నాడు రా అని ఆయన భావం అది మనసులో. అదేంటి స్వామి అలా అన్నారు, మీరు నా గురించి ఏం చెప్పట్లేదు ఏమిటి, మాట్లాడట్లేదు ఏమిటి అని అడిగితే ఆయన అన్నాడు, విద్యతే త్వయి సర్వం హి మేరు రుచ్చ పునః, నీ గురించి నువ్వే గొప్పగా చెప్పుకుంటావేమిటయ్యా, నువ్వు గొప్పగా చెప్పుకోవడం తప్పు కాదు, నీకు గొప్పతనం ఉండొచ్చు, నువ్వు ఇంత గొప్పవాడివై ఉండవచ్చు, కానీ నువ్వే గొప్పవాడు అన్నం చాలా తప్పు అన్నాడు. నీతో సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, శేషాచలం లేదు, నిన్న చెప్పుకున్న శ్రీగిరి లేదు, అలాగే అరుణాచలం లేదు, ఇవన్నీ పర్వతాలే, అవన్నీ గొప్పవే, కానీ అవి ఎప్పుడు నీలా నా దగ్గర చెప్పుకోలేదు ఇలా అన్నాడు ఆయన. మరొక విషయం చెప్తాను, వింధ్య పర్వతం ఓ గుర్తుపెట్టుకో, నువ్వు సకల దేవతలు కూడా నిరంతరము కూడా ఏ మేరు పర్వత శిఖరానికైతే ప్రదక్షిణ చేస్తూ ఉంటారో ఆ మేరు పర్వతం కూడా ఎప్పుడు తన గొప్పతనం నా దగ్గర ఇలా చెప్పుకోలేదు అన్నాడు. కానీ ఒక విషయం చెప్పమంటావా, నీకన్నా మేరు శిఖరం చాలా గొప్పది, ఎందుకు అంటే సకల దేవతలు కూడా మేరు పర్వతానికి ప్రార్థన చేస్తారు, మేరు పర్వతం చుట్టూ తిరుగుతారు, కాబట్టి నువ్వు ఆ విషయంలో తక్కువ వాడివే అన్నాడు. మీరు ఇక్కడ ఈ విషయాన్ని పట్టుకోండి, నారదుడు ఎక్కడ మనిషిని గర్వాన్ని అణిచివేయాలో ఆయనకి తెలుసు, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మొహం మీద చెప్పాడు. చెప్తే ఏమైందంటేనండి, విపరీతమైన కోపాన్ని పొందాడు ఈ యొక్క వింజుడు. చూడండి పడిపోతుంది. విశ్వేశ్వరం తదా శంభు ఆరాధ్య తపామ్యహం. అయితే ఇలా వెళ్ళిపోయాడు నారదుడు నన్ను ఇన్ని మాటలని, నేను గొప్పవాడిని మేరు పర్వతం కన్నా అని నేను నిరూపించుకోవాలనుకున్నాడు ఈ వింజుడు. దీంతో ఏం చేయాలి, ఎవరైనా ఆ శక్తిని ఆ పదవిని పొందాలంటే ఒకడే మార్గం, ఎవరు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి కోసం నేను తపస్సు చేస్తానని విశ్వేశ్వరం తదాశంభు ఆరాధ్యత తపామ్యహం, విశ్వేశ్వరుడి కోసం తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. ఎక్కడ, ఓంకార యంత్రం ఒకదాన్ని వేశాట ఒక పర్వత తన శిఖరం మీద, వింధ్య పర్వత శిఖరం మీద 4 వైపులా నీరున్నటువంటి ద్వీపం ఉన్నటువంటి పర్వతంలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఓంకార యంత్రం వేశాడు. ఆ యంత్రం పక్కనే ఒక పార్థివలింగాన్ని స్థాపించి ఈ యంత్రాన్ని ఆ లింగాన్ని రెండింటినీ పూజించారు. మీరు బాగా పట్టుకోండి ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, 12 జ్యోతిర్లింగాలు 12 కూడా పార్థివలింగారాధన వల్ల ఉద్భవించినవే, గుర్తుపెట్టుకోండి. ఈ మాటను చాలా ఖచ్చితంగా మీరు పట్టుకోవాలి. పార్థివలింగారాధనకి అంతటి శక్తి ఉంది, అందుకనే ఇక్కడ మీ చేత పార్థివలింగారాధనే చేయిస్తున్నారు. ఇది కూడా గట్టిగా పట్టుకోవాలి మీరు. ఇక్కడ ఏం చేశాడు వింజుడు, పార్థివలింగాన్ని చేశాడు, ఈ పక్కన ఓంకార యంత్రం చేశాడు. ఇక్కడ మనకి సర్వతోభద్ర యంత్రం ఇవన్నీ వేశారు చూసారు, అలాగే ఆయన ఓ యంత్రం వేసుకున్నాడు అక్కడ.
అందులో శివుణ్ణి ప్రతిష్ఠించాడు, ఇటువైపు ఇంకో పార్థివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ రెండింటికి పూజ చేస్తున్నాడు. ఇలా తపస్సు చేస్తూ ఉండగా పరమేశ్వరుడు కోసం 6 మాసాలు శంభుణ్ణి ఆ ఎడతెరిపి లేకుండా ఆరాధించాడు. శివ ధ్యానమునందు నిమగ్నుడయ్యాడు. పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు ప్రసన్నుడై యోగులకు దుర్లభమైనటువంటి ఒక రూపంలో సాక్షాత్కరించాటండి. అక్కడ ఎవరికి? ఈ యొక్క వింజుడికి. అయ్యా ఓ వింజ, నీ యొక్క తపస్సుకు మెచ్చుకున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నారు స్వామివారు. నమస్కారం చేసి వింజుడు అంటున్నాడు, యది ప్రసన్నో దేవేశ బుద్ధిం దేహి యదేప్సితాం స్వకార్య సాధినాం శంభోహో త్వం సదా భక్తవత్సలః. ఓ స్వామి, నువ్వు కనుక నా యందు ప్రసన్నుడివైతే నా కార్యాన్ని సాధించగలిగేటటువంటి బుద్ధిని నాకు ప్రసాదించు. ఈయనంత తెలివిగా అడిగాడో చూడండి. అతడి కార్యం ఏమిటి? ఇప్పుడు తాను మేరు పర్వతం కన్నా గొప్పవాడు అవ్వాలి. ఈ బుద్ధి నాకు కలగాలి, ఈ బుద్ధితో నేను పెరగాలి, మేరు పర్వతం కన్నా గొప్పవాడిని అవ్వాలి. ఈ అనుగ్రహాన్ని నాకు ఇవ్వి అన్నాడు. అంటే నేను ఏది సంకల్పం చేశానో అది నాకు జరిగి తీరాలి. ఈశ్వరుడు మనసులో వెంటనే అనుకున్నట్ట, తచ్చుత్వా భగవాన్ శంభు చీచేత హృదయేశిరం పరోపతాం పదం విన్యో పరమిచ్చతి మూఢదీహి. విమోహం, మోహం వల్ల చుట్టుకుపోయి ఉన్నటువంటి ఈ వింజుడి యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఇది ఇతరులకి కష్టాన్ని కలిగించేటటువంటి కోరిక. పరమేశ్వరుడికి అర్థమైంది. వీడు ఈ వరాన్ని తీసుకుని ఏం చేస్తాడు? పెద్దవాడైపోతాడు, శరీరాన్ని పెంచేస్తాడు, మేరు పర్వతం కన్నా పెద్దవాడిని అవుదాం అనుకుంటాడు. దీనివల్ల భూమి యొక్క అసమతుల్యత అనేటటువంటిది దెబ్బతినిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? రాత్రింప్రగళ్ళు అనేటటువంటివి సరిగ్గా జరగవు. జనులు ఇబ్బంది పడతారు, లోకం ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి తాను వరం ఇవ్వాలంటే ఈశ్వరుడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వీడు ఇలాంటి వరాన్ని కోరుతున్నాడు, కానీ నేను వీడికి ఇచ్చేటటువంటి వరం శుభప్రదం కావాలి, లోకానికి ఉపకారం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు స్వామివారు. అలా ఆలోచించగానే పరమేశ్వరుడికి మొట్టమొదట గుర్తొచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? అగస్త్య మహర్షి వారు గుర్తొచ్చారు. ఆ అగస్త్యుడు ఉన్నాడుగా, మనకేమిటనుకున్నారట స్వామివారు. ఎందుకు అంతటి శక్తి అగస్త్యుడిది అంటే, పంచాక్షరీ మంత్రాన్ని కొన్ని కోట్ల సార్లు తాను జపం చేశాడు. నా రుద్రో రుద్రమర్చయే. శివుణ్ణి అంతలా అర్చించిన వాడు రుద్రుడు కాకుండా ఇంకెవరవుతారయ్యా? అందువల్ల చూడండి, దేవతలందరూ ఇబ్బంది పడ్డారు, రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని దేవేంద్రుడు వజ్రాయుధం పట్టుకుని ఈ రాక్షసులందరినీ దునుమాడుతున్నాడు. రాక్షసులు ఏం చేశారు? ఈ దేవేంద్రుడికి చిక్కకూడదని సముద్రంలోకి వెళ్ళి ఒక బిలంలో ద్వారా పాతాళంలోనికి వెళ్ళి దాక్కున్నారు. ఇప్పుడు ఈ సముద్రం అడ్డుగా ఉంది దేవేంద్రుడికి. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు, అయ్యా ఈ సముద్రం అడ్డుగా ఉంది, ఆ బిలంలో దాక్కుంటున్నారు రాక్షసులు, వెళ్ళి ఈ సముద్రం అంతా తీసేస్తే గాని నేను వెళ్ళి వాళ్ళని చంపలేను, ఏం చెయ్యాలి? ఈ మాత్రం పనికి నేనెందుకయ్యా? నా వాడున్నాడు కాశీక్షేత్రంలో అగస్త్యుడు, వాడు చాలున్నారు. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వర ఆజ్ఞ అని చెప్తే ఆచమ్యా కేశవాయ స్వాహ అన్నట్టండి. ఈ సముద్ర జలాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి స్వామివారి. మాధవాయ స్వాహ అంటే అన్నానికి నీళ్ళు లేవు. చూడండి ఎంత గొప్పవాడు అగస్త్యుడు అంటే. అప్పుడు ఆ రాక్షసులందరినీ దేవేంద్రుడు సంహరించాడు. నీళ్లు విడిచిపెట్టవయ్యా అన్నారు. అంటే ఇంకెక్కడ నీళ్లు? నువ్వు తాగమన్నావు, తాగేశాను, మళ్ళీ విడిచిపెట్టమని నువ్వు చెప్పావా అన్నట్టు. అయ్యయ్యో, నీళ్లు లేకపోతే ప్రజలు నిలబడరు, సముద్రాలు లేకపోతే వర్షాలు కురవు, నువ్వు ఇలా చేస్తే ఎలాగయ్యా అంటే, ఓ పని చేయి, మూత్రం ద్వారా విడిచిపెడతారని. అప్పుడు మూత్రం ద్వారా విడిచిపెడితే అప్పుడు సముద్రాలు మళ్ళీ మనకి తిరిగి వచ్చాయి. అది శక్తి అగస్త్యుడికి. మనం ఇక్కడ చూడండి, సరే ఈ అగస్త్యుడిని తలుచుకుని సరే జరిగేదేదో లోకం యొక్క శుభాన్ని జరిగే విధంగానే చేస్తాను, సరే తీసుకోవయ్యా వరం అన్నాడు స్వామివారు. సరే చూడండి, వరం ఇచ్చాడు. దేవతలందరూ కూడా వచ్చారట అక్కడికి, ఋషులందరూ కూడా వచ్చారట. స్వామి, నువ్వు ఈ యొక్క వింధ్య పర్వతాన్ని అనుగ్రహించావు, నువ్వు భక్తులందరినీ అనుగ్రహించడానికి ఈ కొండ మీద ఇలాగే ఇక్కడ వెలవయ్యా అని కోరుకున్నారు. కోరుకుంటే
అప్పుడు చెప్తున్నారు చూడండి, దేవతల మాటలు విని పరమేశ్వరుడు లోకాలన్నింటికీ సుఖాన్ని కలిగించడానికి ప్రేమపూర్వకంగా అక్కడ అలా వెలిశాడు జ్యోతి రూపంలో అన్నారు. ఎలా వెలిశాడయ్యా అన్నారు, నా శిరస్సు మీద నువ్వు ఉండాలి ఎప్పుడు అన్నట్ట ఈ వింజుడు. పార్థివే చైవ యజ్జాతం ఓంకారం చైవ యల్లింగమేకం తచ్చద్విరాగతం ప్రణవే చైవ ఓంకార నామాసీత్ సదాశివ. అక్కడ ఓంకార యంత్రం వేశాడుగా, ఈ యంత్రం వేసిన భాగంలో ఉన్నటువంటి ఒక దాంట్లోంచి ఈశ్వరుడు ఉద్భవించాడు. ఈ ఓంకార యంత్రంలో నుంచి ఉద్భవించిన లింగాన్ని ఓంకారేశ్వర లింగము అన్నారు. ఇక ఈ వింజుడు పూజించిన పార్థివలింగం ఉన్నదే, ఈ పార్థివలింగం నుంచి ఓ లింగం ఉద్భవించింది. ఈ పార్థివలింగం నుంచి ఉద్భవించిన లింగాన్ని అమరేశ్వర లింగము అన్నారు, పరమేశ్వర లింగము అన్నారు. దీనికే మమలేశ్వర లింగము అని కూడా పేరుంది. అంటే వ్యవహారాన్ని బట్టి పేరు మారుతూ వచ్చింది అంతే. అది ముందు పరమేశ్వర అని పిలువబడింది, తర్వాత అమరేశ్వర అని పిలువబడింది, తర్వాత దీన్ని ఉత్తరాది వారందరూ మమలేశ్వర అని పిలిచారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రకాలుగా పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడయ్యా. మనం ఇప్పటికీ వెళ్తే ఆ గంగా నది, నర్మదా నది, కావేరీ నది కలిసే సంగమ ప్రాంతానికి అవతల వైపు కొండ మీద ఉత్తర భాగంలో పైన స్వామివారు ఉంటారు ఓంకారేశ్వర లింగం కింద. దక్షిణం వైపు ఒడ్డు దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉంది, అమరేశ్వర లింగము అంటారు అక్కడ. ఇది ఓంకార లింగం కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడు కింద పూజలు అందుకుంటూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని మీరు దర్శనం చేశారు, పరిపూర్ణం అయ్యింది అని ఎప్పుడు అంటే ఈ అమరేశ్వరుణ్ణి ఆ ఓంకారేశ్వరుణ్ణి ఇద్దరినీ కూడా మనం దర్శనం చెయ్యాలి. ఇప్పటికీ అక్కడ ఈ సంగమ ప్రదేశం దగ్గర పితృతర్పణాలన్నీ ఇస్తూ ఉంటారు. అమరేశ్వర క్షేత్రంలోనే రోజు పిండితో చేసి 108 లింగాలని వాటిని అక్కడ పూజించి నదిలో కలపడం అనే ఆచారం ఇప్పటికీ ఉన్నది. అందుకనే ఇది మాంధాతృపురి అని కూడా పిలిచారని చెప్పానుగా. మాంధాతృ చక్రవర్తి ఇక్కడ తపస్సు చేశాడు, పరమేశ్వరుడు కోసం గొప్ప వరాలు పొందాడు. అంతేకాదండి, మాంధాత చక్రవర్తికి తన తండ్రి అయినటువంటి యమనాశ్వుడు అనేటటువంటి ఒక మహారాజు గారు, మాంధాతృ చక్రవర్తి యొక్క తండ్రి గారు, ఆయన అక్కడ ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు అక్కడ మొట్టమొదట గణపతిని ప్రార్థన చేస్తే గణపతి సాక్షాత్కరించాడు. అయ్యా, నువ్వు యజ్ఞం ఏ విఘ్నం లేకుండా జరగాలి, నిన్ను ఆశీర్వదించమని కోరితే 5 ముఖాలతో వెలిశాడండి గణపతి. అక్కడ పంచముఖ గణపతి అని ఉంటారు, ఇప్పటికీ మీరు దర్శనం చేసుకోవచ్చు. అక్కడ మనం వెళితే దర్శనం చేసుకుంటే కనుక ఆ పరివాహక ప్రాంతాలన్నిటి యందు కూడా నర్మదా నదీ ప్రవాహ జలాల్లో బాణలింగ రూపంలో కూడా పరమేశ్వరుడు వెలిసి ఉంటాడు. అందుకనే విష్ణు తీర్థము, శివతీర్థము అని 2 తీర్థాలు అక్కడ గొప్పగా పరమేశ్వరుడు విష్ణువు ఇద్దరూ కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. వాడు ఓంకార క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఇవన్నీ మనం తప్పకుండా చూడవలసినటువంటి విశేషాలు. అంతేకాదు, ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే రామేశ్వర, జలేశ్వర, విశాలేశ్వర, నవగ్రహేశ్వర, ఆఖరికి సంతోషీమాత యొక్క దేవాలయం కూడా మనం చూడొచ్చు అక్కడ. అంతేకాదు నర్మదా మాత, ఆ నర్మదా నది ఒక విగ్రహ రూపంలో మనకు అక్కడ దర్శనం ఇస్తుంది, ఆవిడను కూడా దర్శనం చేసుకోవచ్చు. మంగళేశ్వరుడు, దత్తాత్రేయుడు కూడా అక్కడ మనకి స్వరూపాలతో దర్శనం ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా మరొక విశేషం ఏమిటి అంటే ఓంకార క్షేత్రంలో 226 లింగములు గుప్తంగా అక్కడ పూజలు అందుకుంటున్నాయి దేవతల చేత అని ఇప్పటికీ చెప్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, అంటే యోగుల చేత, సిద్ధుల చేత అక్కడ ప్రతిష్ఠించబడి ఇప్పటికీ వాళ్ళు వచ్చి పర్వదినాల్లో ఆ లింగాలని పూజిస్తూ ఉంటారని చెప్తారు. కాబట్టి అక్కడ లేని ప్రదేశం ఏమిటి, అక్కడ ఉన్న గులకరాయి కూడా నర్మద బాణమే, లింగస్వరూపమే. పరమేశ్వరుడు అంతటి అనుగ్రహాన్ని ఇచ్చాడు నర్మదా నదికి. కాబట్టి అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఈ ఓంకారేశ్వర క్షేత్రం అండి. ఈ విధంగా పూజించేటటువంటి వారి అభీష్టాలు అన్నీ కూడా తీరడమే కాకుండా ఈ పరమేశ్వరుని దర్శిస్తే మరొక విషయం ఏమిటి అంటే మళ్ళీ మాతృగర్భంలో పుట్టవలసినటువంటి అవకాశము లేదన్నారు. కాబట్టి ఇంతటి అభీష్టాన్ని తీర్చేటటువంటి విషయాన్ని గురించి నీకు చెప్పాను. ఇప్పుడు కేదారలింగం గురించి నీకు చెప్తాను వినవయ్యా. ఇప్పుడు కేదారేశ్వర లింగం గురించి మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, మహాద్రిపార్శ్వేచ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై సురాసురై యక్ష మహా ఉరగై కేదారమీశం శివమేకమీడే. ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవరు? సాక్షాత్తుగా దేవతా సార్వభౌముడు.
హిమవత్ పర్వత పృష్ఠభాగంలో ఆయన సేవలు అందుకుంటున్నట్ట. ఎవరి చేత అన్నారు? దేవతల చేత, యక్షుల చేత, ఋషుల చేత, ఉరగముల చేత, అలాగే గొప్పదైనటువంటి గంధర్వుల చేత. వీళ్ళందరూ కూడా మానవులతో పాటుగా వీళ్ళందరూ కూడా వచ్చి కేదారేశ్వరుని పూజిస్తున్నారు. అలా పూజలు అందుకుంటున్నటువంటి ఓ కేదార ఈశ్వర, కేదారమీశం శివమేకమీడే, ఆ శివుణ్ణి నేను ప్రార్థిస్తున్నానంటున్నారు శంకరాచార్యులు వారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో చెప్తున్నారు వినండి. అసలు ముందు కేదారము అనేటటువంటి మాట లేదుట. అటు కేదారం దగ్గర నుంచి అటు బదరికాశ్రమం, బదరీనారాయణ క్షేత్రం వరకు కూడా ఈ ఉన్నటువంటి వనాన్నంతటినీ కూడా బదరికావనము అని పిలిచేవారు. అంటే అక్కడ రేగు చెట్లు ఎక్కువగా ఉంటూ ఉండేవి కాబట్టి దానికి బదరిక అని పేరు. సూతుడు చెప్తున్నాడు, నరనారాయణాఖ్యౌ అవతారౌ హరే ద్విజాః తే పాతే భరతే కండే బదర్యాశ్రమ ఏవహి. విష్ణువు యొక్క అవతార స్వరూపులైనటువంటి ధర్మస్వరూపులైనటువంటి నరనారాయణులు. మీరు గుర్తుపెట్టుకోండి, భాగవతం కనుక మీరు అందరూ చదివి ఉంటే కనుక శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు 21 అవతారాలు చూపిస్తారు. 10 అవతారాలు కాదు, విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో ముఖ్యంగా 21 అవతారాలు భాగవతం చెప్పింది. అందులో ఒక అవతారం ఈ నరనారాయణ అవతారం. ధర్మం నిలబడడం కోసం గొప్ప తపస్సు ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళు హిమవత్పర్వత ప్రాంతంలో. ఈ నరనారాయణులు ఇద్దరు ఏం చేశారంటే రోజు కూడా ఆ వారి యొక్క తపస్సు ఆ ప్రాంతంలో చేస్తూ శివుణ్ణి ప్రార్థించేవారు. ఎలా ప్రార్థించారో చూడండి చెప్తున్నారు. తాభ్యాం సంప్రార్థిత శంభు పార్థివే పూజనాయవై. ఈ నరనారాయణులు చేసిన పూజ కూడా పార్థివలింగారాధనే. గుర్తుపెట్టుకోండి, ఈ పార్థివలింగంలోకి ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే పరమేశ్వరుడు ఎంతటి భక్తవత్సలుడు అంటే చూడండి, వాళ్ళు నిరంతరము భగవంతుడి మీద పెట్టినటువంటి ధ్యాస వల్ల, ఇది బాగా పట్టుకోవాలి మీరు, ఈ ధ్యాస వల్ల స్వామి ఏం చేశాడు అంటే ఆ పార్థివలింగంలోకి వచ్చి ఉండేవాడుట వాళ్ళ పూజ అయ్యేంత వరకు కూడా. చూసారా? అంటే వాళ్ళు పూజ చేసినంతసేపు పరమేశ్వరుడు ఆ పార్థివలింగంలోకి వచ్చి తన శక్తిని నిక్షేపించేవాడు. అయితే ఆయాతి నిత్యం తల్లింగే భక్తాధీనతయా శివ, భక్తులకు ఆధీనమై ఉంటాడు పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా. ఏవం పూజయతో శంభు తయోర్ విష్ణ్యావతారయో చిరకాలో వ్యతీయేయ శైవయోర్ ధర్మపుత్రయో. ఇటువంటి మహానుభావులు ఇంత గొప్ప ధర్మాన్ని చేస్తున్నారు. తపస్సు అంటే ధర్మమే. ధర్మంగా తపస్సు కన్నా గొప్ప ధర్మం మరొకటి లేదు. అలాంటి తపస్సు చేస్తున్న నరనారాయణులు ఇద్దరిని అనుగ్రహించారు స్వామివారు. ఒకరోజు ఇలాగే పార్థివలింగారాధన చేస్తూ ఉంటే, నాయన మీకు తపస్సుకు మెచ్చాను, మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగారు స్వామివారు. నరనారాయణులు అంటున్నారు, యది ప్రసన్నో దేవేశ యది దేవో పరస్త్వయ స్థీయతాం స్వేన రూపేణ పూజార్థం శంకర స్వయం. అయ్యా, నువ్వు నిజంగా మమ్మల్ని అనుగ్రహించిన వాడివే అయితే నువ్వు ఇదే రూపంలో భక్తులందరినీ అనుగ్రహించడానికి ఇక్కడే వెలిసిపో, ఇలా ఉండిపో, మా అనుగ్రహాలని తీర్చు, నువ్వు మా కోరికల్ని తీర్చు. ఎవరి కోసం కోరుకున్నా వాళ్ళకి కోరికలు ఉంటాయా? లేదు. మేము చేసిన ఈ యొక్క తపస్సు రేపన్న రోజున ప్రతి మానవుడికి ఉపయోగపడాలి, నీ అనుగ్రహాన్ని వాళ్ళందరూ పొందాలి. అంటే మనం ఒక్కళ్ళం తరించిపోదామని అనుకునే సాంప్రదాయం మన హైందవ సంస్కృతిలో లేదండి. అందుకనే ఏం చెప్తాం, లోకా సమస్తా సుఖినో భవంతు అని ఎందుకు చెప్తున్నామయ్యా అంటే నేనొక్కడే బాగుండడం కాదు, లోకమంతా బాగుండాలి. ఇది ఏ సంస్కృతిలో అయినా మీకు కనిపిస్తుందా? లోకమంతా బాగుండాలని మీకు కనిపిస్తుందా? వాడు మన శత్రువైనా, మన పగవాడైనా, మన ధర్మం కానివాడైనా లోకంలో వాడు ఉన్నాడు కాబట్టి లోకమంతా బాగుండాలంటాం మనం. లేదు, మా దాంట్లో ఉంటేనే నువ్వు ఉద్ధరించబడతావు, నీకు లేకపోతే మేలు లేదు, నీకు ఏమి కీడే తప్ప మరొకటి లేదంటాడు మిగతా వాడు. ఏది ధర్మమో, దేనికి భగవంతుడు ఆనందిస్తాడో ఇక్కడ చూపిస్తున్నారు మనకి సనాతనంలో. కాబట్టి వీళ్ళు మాకేదో మేము ఇంత కష్టపడి నిన్ను పూజించాం కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అని నరనారాయణుడు అనలేదు. ఏమన్నాడు, నువ్వు ఇక్కడ ఇలా ఉండి వచ్చేటటువంటి జన్మల్లో వచ్చే కాలంలో జనులందరినీ నువ్వు ఇక్కడ ఉద్ధరించాలి, ఇది కోరుకున్నారు. ఇచ్చుత్వాస్తు తదా తాభ్యాం కేదారే హిమ సంశ్రయే.
వారిరువురు ఈ విధంగా అడగగానే ఆ మంచుకు నిలయమైనటువంటి ఆ కేదారంలో మంగళస్వరూపుడైనటువంటి మహేశ్వరుడు స్వయంచ శంకరస్థాతౌ జ్యోతిరూపో మహేశ్వర, జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిశారు స్వామివారు. చూడండి, తాభ్యాంచ పూజితశ్చైవ సర్వ దుఃఖ భయాపహం, ఏ సకల దుఃఖాలని భయాల్ని పోగొట్టేటటువంటి శంభుడు ఆ నరనారాయణుల చేత పూజించబడిన వాడై లోకాలకి ఉపకారార్థం అక్కడ వాళ్ళకి దర్శనమిచ్చి అక్కడే వెలిశాడయ్యా. కాబట్టి ఈ స్వామివారిని కనుక ఎవరైతే దర్శిస్తారో భక్తాభీష్టప్రదో నిత్యం దర్శనాద్ అర్చనాదపి, దాన్ని దర్శించినా ఆ లింగాన్ని అర్చించినా ఆ భక్తుల యొక్క అభీష్టాలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి భక్తాభీష్టప్రదుడు అని పిలుస్తారు. అంటే భక్తులు ఏ కోరిక కోరుకుంటే అక్కడికి వెళ్ళి దాన్ని ఆయన తీరుస్తాడనడంలో సందేహము లేదు. అందువల్ల ఇక్కడ చూడండి, ఒకానొక సమయంలో ఈ కేదారేశ్వరుడు పాండవుల్ని కూడా పరీక్షించాడయ్యా. పాండవులకి కూడా పరీక్ష పెట్టాట స్వామివారు. ఎందుకు పరీక్ష పెట్టాడు అన్నారు. కౌరవ పాండవ యొక్క యుద్ధం జరిగి సంహారం అయిపోయారు చాలామంది, కొంతమందే మిగిలారు. ఇంతమంది చావుకి మనం కారణమయ్యాం, ఇంతమంది హత్యకి మనం కారణమయ్యాం. కాబట్టి మనకి ఈ దోషాలు పోవడానికి మనం పరమేశ్వర లింగారాధన చెయ్యాలి అని గురువుల దగ్గర అనుజ్ఞ తీసుకుని ఈ పాండవులందరూ కూడా కాశీక్షేత్రానికి వెళ్ళారు. కాశీక్షేత్రానికి వెళ్తే కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? అవిముక్తేశ్వర లింగం కింద ఉన్నాడు. అంటే ఆయన్ని దర్శనం చేస్తే ఇంక ముక్తి తప్ప మరొకటి ఉండదు. అవిముక్తేశ్వరుడు వీళ్ళకి దర్శనం ఇవ్వలేదుట. అయ్యో, విశ్వేశ్వరుడు కాశీలో లేడు, ఎక్కడున్నాడు అని తెలుసుకుంటే ఆయన గుప్త కాశీలో ఉన్నాడని తెలిసింది. గుప్త కాశీ అని తర్వాత ఎందుకు పిలిచారంటే పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నట్ట, వీళ్ళు పాండవులకి దర్శనం ఇవ్వకుండా. అందువల్ల గుప్తంగా ఉన్నాడు కాబట్టి గుప్తకాశీ అయింది. దానికి అసలైన పేరు ఏమిటి? రుద్రప్రయాగ దాని పేరు. ఆ రుద్రప్రయాగ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ కూడా పరమేశ్వర దర్శనం పాండవులకి జరగలేదు. పాండవులకి జరగకపోగా పరమేశ్వరుడు ఇక్కడికి దగ్గరలోనే కేదారేశ్వరుడి కింద ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన భక్త మనోభీష్టుడు, మీరు భక్తులు కాబట్టి వెంటనే మీ మనోభీష్టాలు నెరవేరుతాయి వెళ్ళండి అని మునులు పంపితే పాండవులు వేగంగా పరమేశ్వర దర్శనం కోసం వెళ్ళారు. చూడండి, కాశీకి వెళ్తే అక్కడ పరమేశ్వర దర్శనం మనకి జరగకపోతే ఉషూరుమంటూ ఇంటికి వస్తాం. కాదు, వాళ్ళు విడిచిపెట్టలేదు పరమేశ్వరుడి దర్శనం ఎలాగైనా అయి తీరాలి మాకు అనుకున్నా. ఇది పరీక్షిస్తాడు పరమేశ్వరుడు, వీడిలో ఎంత పట్టుదల ఉంది నన్ను చూడడానికి. వాళ్ళు చూడండి, గుప్తకాశీ వెళ్ళారు, అక్కడ కూడా కనిపించలేదు. అక్కడి నుంచి కేదారానికి వెళ్ళారు. కేదారంలో స్వామివారు వీళ్ళని చూడగానే మొట్టమొదట తాను ఒక మహిష రూపాన్ని పొందారట. ఒక దున్నపోతు రూపంలోకి మారిపోయారు. మారిపోయి అక్కడి నుంచి తాను నిష్క్రమించడానికి బయలుదేరారు. అరే, ఈశ్వరుడు మనల్ని చూసి మహిష రూపంలో వెళ్ళిపోతున్నారు అంటే ఎందుకు? ఆయన రూపంలో కనిపిస్తే అనుగ్రహం ఇచ్చేసినట్లే. ఆ రూపంలో కనిపించలేదు, మహిష రూపంలోకి మారారు. వెంటనే భీముడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మహిషాన్ని పట్టుకున్నాడు. మహిషం పట్టుకుంటే ఏమైందంటే ఆ మూపురం ఉంటుంది చూసారా, ఆ మూపురం ఒక్కదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే స్వామివారి తల భూలోకం లోపలికి, భూమి లోపలికి వెళ్ళిపోయింది. స్వామివారి తల వాళ్ళకి చూపించలేదు. అప్పుడు పాండవులు ఎంత గట్టిగా పట్టుకున్నా ఆ మూపురము తప్ప మిగతా భాగమంతా భూమిలోకి వెళ్ళిపోయిందయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. వెళ్ళిపోతే అప్పుడు పాండవులందరూ కూడా ప్రార్థించారు పరమేశ్వరుణ్ణి. అక్కడ చెప్తున్నారు చూడండి, తద్రూపేణ స్థిత తత్ర భక్తవత్సల నామభాక్ ధృతశ్చ పాండవాయిస్తత్ర హవ్యాన్ముఖతయా స్థిత. ముఖాన్ని చూపించలేదు పరమేశ్వరుడు. అయితే మరి చూపించకపోతే ఏమైంది? ఆ మూపురం ఉన్న భాగం మాత్రమే అక్కడ కనిపించింది. అక్కడ ఆ మూపురం లింగ రూపంలోకి మారింది అన్నారు. మీరు ఇప్పటికీ కేదారం వెళ్ళి మీరు మొట్టమొదటి దర్శనం అక్కడే చేశారుగా. కాబట్టి కేదారంలో స్వామి యొక్క లింగ స్వరూపం మూపురం కింద ఉంటుంది. మిగతా శరీరం ఏమైందన్నారు? భూమిలోకి వెళ్ళిందన్నారు. తల భాగం ఎక్కడ లేచింది అంటే నయపాలే శిరోభాగే గతస్థ ద్రూపత. ఆయన శిరోభాగం నేపాల్ దగ్గర, నయపాలము అంటే నేపాల్ అని అర్థం. ఆ నేపాల్ ప్రదేశంలో పశుపతినాథ్ దేవాలయం దగ్గర లేచిందండి తల, స్వామివారి మహిష రూపంలో ఉన్నటువంటి తల. అక్కడ స్వామివారు పైకి తల ఎత్తి ముఖాన్ని శివరూపంలో దర్శనం చేయించారు భక్తులకి. అందువల్ల ఇప్పటికీ మీరు అక్కడికి వెళ్తే లింగం దగ్గర ఈశ్వరుడు యొక్క ముఖరూపం కనిపిస్తుంది మనకి. మీరు ఎప్పటికీ మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడండి, నేపాల్కి కరెక్ట్ పొజిషన్లో ఎదురుగుండా కేదారం మనకు కనిపిస్తుంది.
అంటే కేదారము ఒకే సరళ రేఖ మీద ఉంటాయి, నేపాలము కూడా. అంటే స్వామివారు అక్కడ తలకై భూమిలో పెట్టి నేపాల్ దగ్గర పైకెత్తారు. అందువల్ల పశుపతినాథుగా అక్కడ పొందుతాడు. ఎందుకు? మహిష రూపాన్ని పొంది తర్వాత తల పైకెత్తాడు కాబట్టి. ఇక్కడ పృష్ఠభాగంలో తన యొక్క మూపురాన్ని ఉంచారు కాబట్టి ఇది కేదారేశ్వరం అన్నారు. అంతేకాకుండా స్థానికంగా వెళ్తే పంచకేదారాల గురించి కూడా చెప్తారు. అంటే ఈ మహిష రూపంలో భూమిలోకి దిగిన తర్వాత ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం పైకి లేచింది అని. అందువల్ల పంచకేదార దర్శనం కూడా మనకి చేయిస్తారు అక్కడికి వెళ్తే. కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ కేదారేశ్వరుడే కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాం. అయితే ఈశ్వరుడు ఒక మాట అన్నట్ట, ఇలా భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత లింగ రూపంలోకి మారి వాళ్ళని అనుగ్రహించాడు, ప్రత్యక్షమయ్యాడు పాండవులకి. అనుగ్రహించి ఆయన అన్నట్ట, నాయన నన్ను మీరందరూ ఇదే రూపంలో ఇక్కడ కొలవాలి అన్నారు. అప్పటి వరకు లింగ రూపంలో ఉండేవాడు. ఈ లింగ రూపం వల్ల మహిషం యొక్క మూపుర ప్రదేశం కింద మారిపోయింది. అయితే ఇప్పటికీ అక్కడ ముఖ్యంగా ఈ యొక్క మనకి కేదారంలో స్వామివారికి అభిషేకం ఏమిటి అంటే నేతితో చేస్తారు, ఆవు నేతితో ప్రథమమైనటువంటి అభిషేకం. దానికి ఎందుకు అన్నారు అక్కడ అడిగితే చెప్తారు, మనకి అర్చకులు అంటారు, భీముడు తన గదతో కొట్టాట ఈ యొక్క మహిష రూపంలో ఉన్నటువంటి శివుడి యొక్క రూపాన్ని. అది తగిలి మూపురానికి దెబ్బ, ఆ దెబ్బ నొప్పి తగ్గడానికి ఎప్పటికీ ఆవు నెయ్యి రాస్తామండి అని చెప్తారు ఇప్పటికీ కూడా. కాబట్టి చూడండి, నన్ను ఈ రూపంలోనే ఇక్కడ పూజించాలని ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు. అక్కడే స్థిరంగా ఉండి పాండవులను అనుగ్రహించి తాను వరాలు ఇచ్చాడు. కాబట్టి పూజయిత్వా గతాస్తేజో పాండవా ముదితాస్తథ లబ్ధ్వా చిత్సేప్సితం సర్వం విముక్తాః సర్వ దుఃఖదా. పాండవులందరూ కూడా ఆయన అక్కడ పూజించి ఆనందంతో ముందరకు వెళ్ళారు. తమ మనసులో కోరికలన్నింటినీ పొందారు, సకల దుఃఖాల నుండి విముక్తులయ్యారు. పాండవుల దుఃఖాలనే తీర్చడం కాదు, ఆయన్ని దర్శించి పూజిస్తే మన దుఃఖాలను కూడా తీరుస్తాడయ్యా ఈ పరమేశ్వరుడు అంటున్నారు. కాబట్టి తత్ర విచ్చహర సాక్షాత్ క్షేత్రే కేదార సంజ్ఞకే. కేదారము అనే పేరు కలిగిన క్షేత్రంలో శివుడు స్వయంగా నిత్య నివాసం చేసి భారతదేశ వాసులైనటువంటి ప్రజలనే కాకుండా మిగతా మహర్షులని దేవతల్ని కూడా ఆయన అనుగ్రహించి వారి చేత పూజలు అందుకుంటున్నాడయ్యా. ఈ కేదారం గొప్పతనం ఇది. అందువల్ల ఎవరైతే ఈ బదరీవనంలో అడుగుపెట్టి ఈ శివరూపాన్ని దర్శిస్తాడో వాడు నిశ్చలంగా సర్వపాపాల నుండి కూడా విముక్తుడవుతాడు. అంతేకాదు మరొక మాట కూడా చెప్తున్నారండి, కేదార దర్శనం చేయడం అతి దుర్లభము. కాబట్టి ఇది అందరికీ దొరికే అనుగ్రహం కాదుట. ఇప్పుడైతే హెలికాప్టర్లు అవి వచ్చాయి, కానీ మళ్ళాంటి వాళ్ళకి ఇది వరకు కేదార దర్శనం చేయాలంటే చాలా కష్టపడేవారు, శరీరం విడిచిపెట్టేసేవారు మధ్యలోనే. అందువల్ల మునులకి కూడా సాధ్యమయ్యేది కాదు కేదారేశ్వరుని దర్శనం చేద్దామంటే. సిద్ధులకి యోగులకి కొంతమంది మాత్రమే వెళ్ళి దర్శనం చేసేవారు. వశిష్ఠుడు చాలా దయాళుడు, వశిష్ఠ మహర్షి వారు. అందరూ కేదారేశ్వరుని దర్శనం చేయలేకపోతున్నారని ఆయన్ని ప్రార్థించి కేదారేశ్వరుణ్ణి నువ్వు కాశీ వచ్చి ఉండవయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన అక్కడి నుంచి వచ్చి కేదారేశ్వరుడిగా ఇప్పటికీ కేదార్ ఘాట్ దగ్గర పూజలు అందుకుంటున్నాడు. అక్కడ ఉన్న కేదారేశ్వరుడు ఇక్కడ ఉన్న కేదారేశ్వరుడు వేరు కాదయ్యా. వశిష్ఠ మహర్షి యొక్క కోరిక మేరకు వచ్చి వెలిశారు. ఈ కేదారేశ్వరుని మనం దర్శనం చేసిన కేదారేశ్వరుని దర్శనం చేసిన ఫలితమే వస్తుందని కాశీఖండంలో నిష్కలంకంగా అక్కడ మనకి చూపించారు. కాబట్టి కేదారేశ్వరుడికి అంత శక్తి ఉన్నది. పోనీ అక్కడి దాకా వెళ్ళలేకపోయావు, కనీసం కాశీలో ఉన్న కేదారేశ్వరుణ్ణైనా దర్శనం చేయి, ఆయన్ని పూజించు. ఇది చూపించారు మనకి. అంతేకాదు ఇక్కడ చూడండి, ఇక్కడ అదే మాట చెప్తున్నారు, కేదారేశ్వరస్య భక్తయే మార్గస్థాస్య వై మృతాః. ఎవరైనా కేదార దర్శనానికి వెళ్తూ మధ్యలో శరీరాన్ని విడిచిపెడితే మృతాః తేపి ముక్తా భవంత్యేవ నాత్ర కార్య విచారణ. అందులో ఎటువంటి విచారణ లేకుండానే వాడికి ముక్తి లభిస్తున్నది, ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు మీకు అంటున్నారు. అంతటి క్షేత్రాన్ని దర్శనం చేద్దామని సంకల్పం చేసి మధ్యలో శరీరాన్ని విడిచిపెట్టినా అది ముక్తి హేతువే. కాబట్టి గత్వా తత్ర ప్రీతభక్త కేదారేశ్వరం ప్రపూజ్య తత్ర చముదకం పేత్వా పునర్జన్మన విద్యతి. కేదారేశ్వరుణ్ణి పూజించి అక్కడ కాస్త కొద్దిగా నీరు త్రాగినా వారికి ముక్తి లభిస్తుందని చెప్పారు. అంతేకాదు భారత ఖండానికి అంతటికీ కూడా ప్రభు ఆయనేనయ్యా. సకల దేవతలకి సకల లోకాలకి ప్రభువే, కానీ ముఖ్యంగా భారతదేశానికి ప్రభు ఎవరు అంటే కేదారేశ్వరుడే, పరమేశ్వరుడే. అస్య ఖండస్య స స్వామి సర్వేషు అపి విశేషతః సర్వకామ ప్రదశంభు కేదారాఖ్యో న సంశయ. కేదారేశ్వరుడు సమస్త
కోరికల్ని ప్రసాదిస్తాడనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎవరు చెప్తున్నారు? నందీశ్వరుడు సనత్కుమారుడికి చెప్తున్నాడు ఈ మాట. అలాగే సూత పౌరాణికుడు శౌనకాది మునులందరికీ చెప్తున్నాడు, ఓ మహర్షులారా, మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. అక్కడే మందాకిని నది ప్రవహిస్తున్నది. ఆయన ఎక్కడ ఉన్నాడు అని నిదర్శనం ఏమిటి అంటే 2013లో వచ్చిన వరదలకి ఒక భీమశిల వచ్చి పడిపోయింది వెనకాల. ఆ స్వామివారికి ఏమీ అవ్వకుండా ఉండడం కోసం ఇది ప్రకృతి చూపించిన గొప్ప శక్తి స్వరూపం. అక్కడ ఆ శిలే అని చెప్పుకోవచ్చు మనం. నిజానికి అక్కడే ఆదిశంకరాచార్యులు వారు ఆ శివుడిలో ఐక్యమైనటువంటి స్వామివారి యొక్క ఆదిశంకరుల వారి యొక్క నిర్గమ స్థానం కూడా మనం చూడవచ్చు వెళ్ళినప్పుడు. అంతటి మహోత్కృష్టమైనటువంటి ప్రదేశం కేదారం. కాబట్టి ఈ వృత్తాంతాన్ని విన్నవారు సకల ముక్తిని కూడా పొందుతారయ్యా. ఇక తరువాత భీమేశ్వర జ్యోతిర్లింగం గురించి నేను చెప్తాను వినండి అన్నారు. చూడండి, యం డాకినీ శాకనీకా సమాజే నిషేవ్యమానం పిసితాశనైశ్చ సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్త హితం నమామి. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు భూత ప్రేత పిశాచముల చేత రాక్షసుల చేత కూడా పూజించబడతాడు. కేవలం మనుషులు దేవతలే కాదు, వీళ్ళందరినీ చేత కూడా ఆరాధించబడుతూ నిషేవ్యమానం పిసితాసనైశ్చ సదైవ భీమాది పదప్రసిద్ధం. ఇక్కడ స్వామివారు అసలు నిషేధ కాలములు అంటే ఏమిటి? పూజ చేయని మనకి సంబంధం లేని కాలాలు ఏమిటి? అర్ధరాత్రి కాలం. అలాంటి కాలంలో అక్కడికి వచ్చి డాకిని శాకిని మొదలైనటువంటి భూత ప్రేత పిశాచ గణాలు కూడా ఈశ్వరుని అక్కడ పూజిస్తూ ఉంటాయి. అంతేకాదు సదైవ భీమాది పద ప్రసిద్ధం. భీమా అనే పదంతో ఇక్కడ ప్రసిద్ధుడు స్వామివారు. భీమా అంటే అర్థం ఏమిటండి? బల సంపన్నుడు అని అర్థము. అంటే ఆయన అసలు భీమా అన్న పదం పరమేశ్వరుడిదే. పాండవుల్లో భీముడు ఉన్నాడు, ఆయన భీముడే. ఆయనకి బలం ఉన్నది కాబట్టి భీముడు అయ్యాడు. కానీ అసలైన బలవంతుడు ఎవరు? పరమేశ్వరుడే. అందుకనే శివాష్టోత్తరంలో కూడా మనం భీమా అనే పదాన్ని మనం చూడొచ్చు. ఒక రహస్యం ఏమిటి అంటే పాండవులు పెట్టుకున్నటువంటి 5 పేర్లు కూడా ఈశ్వరుడి యొక్క నామాలేనండి. ధర్మరాజు ఈశ్వరుడి నామమే, భీమ ఈశ్వరుడి నామమే, అర్జున నిన్న చెప్పుకున్నాగా ఈశ్వరుడి నామమే, నకుల ఈశ్వరుడి నామం, సహదేవ ఈశ్వరుడి నామం. ఇవన్నీ ఈశ్వరుడి యొక్క నామాలు. అంతేకాదు అర్జునుడు తన కుమారులకు కూడా పేర్లు పెట్టుకున్నాడు. బభ్రువాహన అన్నారు. బభ్రుహు అంటే నంది. ఆ బభ్రుహును వాహనంగా కలిగిన వాడు ఎవరయ్యా? శివుడు. అంటే ఎవరు ఏ పేర్లు పెట్టుకున్నా అది శివపరంగానే పెట్టుకున్నారు. అంటే పాండవులు ఎంత శివారాధన చేసేవారో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. కాబట్టి చూడండి, శివారాధన చెయ్యని వాళ్ళు ఎవరు లేరు. మన ప్రాచీన గ్రంథాలలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుండి, విష్ణువు దగ్గర నుండి, అటు వైష్ణవం నుంచి ఇటు శైవం దాకా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించారు. తర్వాత కాలాల్లో వైష్ణవ శివ భేదాలు వచ్చాయి. కానీ అసలు ఇది వరకు పూర్వ యుగాలలో ఎప్పుడూ శివ విష్ణువులకే భేదం అనేటటువంటిది లేదు. నిజంగా అలా భేదం కల్పించారంటే వాళ్ళు రాక్షసాంశ కలిగిన వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే భేదభావం రాక్షసతత్వం ఉన్న చోటే ఉంటుంది. ఇది గుర్తుకోండి. దేవతలు ఎక్కడున్నా, దేవతా శక్తి ఎక్కడున్నా అక్కడ భేదభావం మనకి కనిపించదు. అప్పుడు ఎవరైతే విష్ణువుని శివుణ్ణి సమానంగా దర్శించగలుగుతారో, సమానంగా పూజించగలుగుతారో వారికి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ. అందుకే పాండవులు ఎంత శ్రీకృష్ణ పరమాత్మని సేవించి పూజించినా వాళ్ళు శివారాధన విడిచిపెట్టలేదు. ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోవాలి మీరు. అయితే అతఃపరం ప్రవక్ష్యామి మహాత్మ్యం భీమశంకరం యస్య శ్రవణమాత్రేణ సర్వాభీష్ట లభేన్నరః. ఈ భీమశంకరుణ్ణి ఒక్కసారి మనసులో తలుచుకుని ఆయన ప్రార్థన చేసినంత మాత్రం చేత సకల మనోవాంఛితాలు వెంటనే నెరవేరుతాయన్నారు. అంతేకాదుట ఎవరైనా వాళ్ళు శక్తిని పొందాలి. ఒక పదవి ఉన్నది, ఆ పదవిలో తాను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఉన్న పదవిని పోగొట్టుకోకుండా అందులో నిలబడగలగాలి. శత్రువుల్ని పోగొట్టుకోవాలి, తాను నిలబడగలగాలి. అవన్నీ చెయ్యగలగాలంటే ఈ భీముడి యొక్క అనుగ్రహం కావాలి. ఇది చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే కామరూపము అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. ఇది ఎక్కడున్నది అన్నారు? రసాతలంలో ఉంది రండి. రసాతలము అంటే మనకి ముందు కిందకి వెళ్తూ, భూలోకం నుంచి కిందకి వెళ్తూ ఉంటే ముందు భూలోక
అతల, వితల, సుతల, రసాతల. కింద 4వ స్థానంలో ఉంది ఈ రసాతలం. ఈ రసాతలంలో కామరూపము అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. చూడండి, మీరు గట్టిగా పట్టుకోవాలి కథని. అక్కడ ఆ రసాతలంలో నుంచి స్వామివారు పైకి ఉద్భవించి అక్కడ మనకి సాక్షాత్కరించారు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ రసాతలంలో ఉన్నటువంటి కామరూపంలో నుంచి స్వామివారు వచ్చారట పైకి. ఇక్కడ ఏం జరిగిందో చెప్తున్నారు చూడండి. యథార్థం అవతీర్ణోసౌ శంకరల్లోక శంకర. ఈ అవతరించడానికి గల ముఖ్య పరమార్థం గురించి మీకు చెప్తాను వినండి అయ్యా. ఏమిటి అంటే, పూర్వకాలం భీముడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇతను ఎవరి వల్ల పుట్టినవాడు అంటే కుంభకర్ణుడు అంటే తెలుసు కదా మీ అందరికీ, రావణాసురుడి యొక్క సోదరుడు. ఈ కుంభకర్ణుడికి కర్కటి అనేటటువంటి ఒక రాక్షసికి పుట్టినటువంటి సంతానం ఈ భీముడు అనేటటువంటి వాడు. చూడండి, తల్లితో కలిసి కర్కటితో కలిసి ఈ భీముడు అనేవాడు సహ్యాద్రి పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. ఈ సహ్యాద్రి ఎక్కడున్నది అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నది. ఈ సహ్యాద్రి పర్వత శిఖరాల మీదే దత్తాత్రేయుడు నిరంతరం నిద్రపోతూ ఉంటారు రాత్రి సమయంలో. సహ్యాద్రి పర్వత శ్రేణులు చాలా పెద్దవండి వరసలు. ఆ పర్వత శిఖరం మీద ఒక చోట నివసిస్తున్నాడు ఈ భీముడు అనే రాక్షసుడు. అయితే చూడండి, కుంభకర్ణేచ రామేణ హతే లోకభయంకరే రాక్షసీ పుత్ర సంయుక్త సహ్యోస్తిష్టస్వయం తదా. తన కొడుకుని దగ్గర పెట్టుకుని ఆ రాక్షసి కర్కటి అనే రాక్షసి అక్కడ కాలం గడుపుతోంది. అయితే భర్త అయినటువంటి కుంభకర్ణుణ్ణి రాముడు సంహారం చేశాడు త్రేతాయుగంలో. ఆ రాముడు సంహరించబడిన తర్వాత రావణాసురుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ పిల్లవాడు ఈ కర్కటి దగ్గరే పెరుగుతూ ఉంటే ఒకరోజు కర్కటి దగ్గరికి వచ్చి ఈ భీముడు అడిగాటాడు తల్లిని, ఏమని? మాతర్మే పిత కుత్ర కథం వైకాకినీ స్థిత. అమ్మా, నాకు తండ్రి ఎవరు? నువ్వెప్పుడు ఒకదానివే కనిపిస్తావు, నాకు తండ్రి కనిపించడు. నాకు అసలు తండ్రి ఎవరున్నారు? నా తండ్రి పేరేమిటి? అతను ఎక్కడున్నాడు? నువ్వు ఒకదానివే ఉండడానికి గల కారణం ఏమిటి? నాకు ఇవన్నీ కూడా చెప్పు అని అడిగితే అప్పుడు చెప్తున్నది ఆవిడ, పితాతే కుంభకర్ణశ్చ రావణానుజ ఏవచ రామేణ మారితస్సోయం భ్రాత్ర సహ మహాబల. నీ తండ్రి కుంభకర్ణుడు రా నాయన, అతనికి సోదరుడు కూడా ఉన్నాడు, ఆయన పేరు రావణాసురుడు. వీళ్ళిద్దరినీ రాముడు సంహారం చేశాడు. అయితే బలవంతుడైనటువంటి ఈ కుంభకర్ణుడు ఒకానొక సమయంలో ఈ ప్రదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి నన్ను చూసి మోహించి నన్ను బలాత్కారం చేశాడు. నన్ను బలాత్కారం చేసి నాతో సుఖాన్ని అనుభవించి తిరిగి తాను లంకకి వెళ్ళిపోయాడు. నేను లంకకి ఎప్పుడూ వెళ్ళలేదు. నాతో పాటు కుంభకర్ణుడు నన్ను తనతో పాటు తీసుకెళ్ళలేదు. కానీ నువ్వు కుంభకర్ణుడి వల్ల జన్మించిన వాడివే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అంటే రాక్షస జాతికి అటువంటి ధర్మం కానీ అధర్మం కానీ వాళ్ళకి ఏమి ఉండవండి. వాళ్ళు ఎలా పడితే వాళ్ళు అలా పిల్లల్ని కొంటూ ఉంటారు. అది రాక్షస జాతికి చిహ్నము అని గుర్తుపెట్టుకోవాలి. అలా ఎవడైనా కన్నారు అంటే అది రాక్షస తత్వమే. ఇక్కడ చూడండి, పితామే కర్కటో నామ మాతామే పుష్కసి మత. నాకు తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కర్కటుడు, నేను కర్కసి నా పేరు. నా తండ్రి కర్కటుడు. నాకు తల్లి ఉన్నది, ఆ తల్లి పేరు పుష్కసి. ఈ పుష్కసికి కర్కటుకుడికి నేను పుట్టాను. అయితే నన్ను తీసుకువెళ్ళి మా తల్లిదండ్రులు విరాధుడు అనేటటువంటి వాడికి ఇచ్చి వివాహం చేశారు. చూడండి, విరాధుడికి భార్య ఈవిడ. మొట్టమొదట విరాధుడి వల్ల పుట్టినవాడు కాదు ఈ భీముడు. ఈ విరాధుడు అనేటటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తే ఈ విరాధుడిని రామచంద్ర ప్రభు వారు దండకారణ్యంలో అడుగు పెట్టగానే చంపేశారు. ఈ విరాధుడు చనిపోగానే నేను మా తల్లిదండ్రుల దగ్గరే జీవితం గడుపుతున్నాను. ఇలా జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు మాంసభక్షణ చేద్దామని, నరమాంసాన్ని భుజిద్దామని మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అగస్త్య శిష్యుడైనటువంటి సుతీక్ష్ణ మహర్షి మీదకు వెళ్ళారు. ఈ సుతీక్ష్ణుడు కూడా మనకి రామాయణంలో కనిపిస్తాడు. రామచంద్ర ప్రభువుకి ఆతిథ్యం ఇస్తారు. ఈ సుతీక్ష్ణ మహర్షి మీదకి ఎప్పుడైతే మా తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్ళారో ఆయన ఒక్కసారి హూంకారం చేశాడు. ఆ ఓంకారానికి మా తల్లిదండ్రులు ఇద్దరూ భస్మరాశులై పడిపోయారు, చచ్చిపోయారు అక్కడే. నేను ఆ రోజు నుంచి ఒంటరి దాన్ని అయిపోయాను రా. నాకు తల్లిదండ్రులు పోయారు,
భర్త పోయాడు, ఒక్కదాన్ని ఉంటే ఈ కుంభకర్ణుడు నన్ను లొంగ తీసుకున్నాడు. ఆయనతో సుఖాన్ని అనుభవించాను, నువ్వు పుట్టావు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఆయన్ని నీకు నీ తండ్రి కుంభకర్ణుడు అని నీకు చూపిద్దామన్నా, ఆయన దగ్గరికి నిన్ను పంపుదామన్నా ఆయన ఇప్పుడు లేడు. ఆయన రాముడు సంహారం చేశాడు. ఇదిరా నా జీవితం, నిన్ను చూసుకుని నువ్వు పెద్దవాడివైతే నువ్వు నన్ను సాకుతావులే కదా అని చెప్పి నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని ఎన్నాళ్ళు బ్రతుకుతున్నాను నేను అని గోడు విలపించుకుంది తల్లి ఈ భీముడి దగ్గర. వాడికి విపరీతమైన కోపం వచ్చింది. ఎవరి మీద వచ్చింది కోపం? విష్ణువే కదా రామావతారం ఎత్తి వచ్చాడు. ఈ విష్ణువు ఈ దేవతలందరికీ బలాన్నిచ్చి మా రాక్షసులకు బలం లేకుండా చేస్తున్నాడు. నేను తపస్సు చేసి ఈ తపశ్శక్తితో ఈ దేవతల యొక్క గర్వాన్నంతటినీ అణుస్తానన్నాడు. వెంటనే తల్లి దగ్గర నమస్కారం చేశాడు, వెళ్ళాడు, ఒక గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎన్ని తపస్సు అండి వీడు! తపస్సు సామాన్యమైన తపస్సు కాదండి. వీడు తపస్సు చేస్తే ధూమం బయలుదేరిందిట ఈ యొక్క కపాలంలో నుంచి పైకి. ఈ ధూమం ముల్లోకాలని కాల్చేస్తోంది. దేవతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించారు. ఆ భీముడు అనేవాడు సాధారణమైన తపస్సు ఏం చేయట్లేదు స్వామి, మీరు గనక వరం ఇవ్వకుండా ఉంటే ఈ లోకాలన్నింటినీ కాల్చేస్తుంది వాడి యొక్క తపోధూమం. మీరు వెంటనే వెళ్ళి వాడు ఏది కోరితే ఆ వరం అడిగిచ్చేయండి. చూడండి, దేవతలు ఎందుకు పరీక్ష పెడతారు అంటే తపస్సు చేసేవాడికి, వాడికి ఆ పరీక్ష పెట్టకపోతే వాడు కనుక ఆ తపస్సు కనుక చేస్తే వాడి వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందని తెలుసు వాళ్ళకి. అందువల్ల పరీక్షలు పెడతారు. అయినా సరే రాక్షసులు వాటి నుండి బయటపడి వరాలు సంపాదించేవారు. ఇప్పుడు చూడండి, బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నాయనా, నీ వరం, నీ యొక్క తపస్సుకు మెచ్చాను, నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో, ఏం కావాలో కోరుకో అన్నారు. యది ప్రసన్నో దేవేశ యది దేయో ప్రశస్త్వయ అతులంచ బలం మేజ్య దేహిత్వం కమలాసన. అయ్యా మహానుభావ, నువ్వు నా ఎందు ప్రసన్నుడివైతే నాకు సాటి లేని బలం కావాలి. ఎవరికీ కూడా నా అంత బలం ఉండకూడదు. అంతటి బలవంతుడిని నేను అవ్వాలి. యక్ష కిన్నెర గరుడ గంధర్వ కింపురుషాది మానవలోకాలతో సహా రాక్షసులతో సహా ఎవరికీ నా అంత బలం ఉండకూడదు అన్నాడు. అంత బలం నాకు ఇయ్యి అన్నాడు. బ్రహ్మగారు ఏం చేస్తాడు? ఆయన వరం ఇస్తానన్నాడు కాబట్టి తదాస్తన్నాడు. చూడండి, రాక్షసో గృహమాగత్య బ్రహ్మప్రాప్తి బలస్థధ మాతరం ప్రడిపత్యాసు స భీమః ప్రాహ గర్వరన్. వాడు గర్వాన్ని పొందాడు. ఇంటికి వచ్చాడు, తల్లికి నమస్కారం చేశాడు. నేను ఇంత బల సంపన్నున్నయ్యానమ్మా అన్నాడు. ఈనాడు ఈ యొక్క బలాన్ని ఒక్కసారి చూడమన్నాడు. దేవేంద్రాది దేవతల్ని అందరినీ కూడా ఈరోజు నేను మట్టు పెడతాను, వాళ్ళకి సహకరిస్తున్నటువంటి విష్ణువుని కూడా నేను మట్టు పెడతానన్నాడు. చూడండి, ఇలా చెప్పి ప్రథమం భీమో జిగ్గే దేవా సమానవాన్, మొట్టమొదటి ఇంద్రాది దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళాటండి. వాళ్ళందరినీ వారి వారి స్థానాల నుంచి పక్కకి తెప్పించాడు. అందులో రాక్షస పరిపాలన వచ్చి చేరింది. అలాగా దేవతల చేత ప్రార్థించబడినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ భీముడితో యుద్ధం చేయడానికి వచ్చాట. వస్తే అనంతరం విష్ణువు కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు అని చెప్పి. ఎందుకు చేయలేకపోయాడు విష్ణువు? వాడి చావు పరమేశ్వరుడి చేతిలో రాసిబడి ఉంది, అందువల్ల ఆయన ఆగాడు. కాబట్టి సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? సమయం వస్తే దైవం కూడా సమయం దాకా వేచి ఉండాల్సిందేనండి. ఎందుకని? వాడి కర్మ పరిపక్వత అవ్వాలి. ఏమండి, వాడు ఏ పూజ చేయుడు, దేవుడికేసి తిరగడు, నమస్కారం కూడా పెట్టడు, మా బ్రతుకుల కన్నా వాడి బ్రతుకులే బాగున్నాయండి అని అంటారు చాలామంది. అంటే వాడికి వెనకాల ఎప్పుడో చేసిన పుణ్యం ఇప్పుడు నడుస్తోంది. అది అయిపోతే, ఏమండి నేను అసలు నూనె కూడా వేయలేదు ప్రమిదిలో, కానీ దీపం చూడండి ఎంత చక్కగా వెలుగుతోందో అన్నాడు ఒక ఆయన. ఒరే నాయనా, అది నిన్నటి రోజు వేసిన నూనె ఇంకా ఉందిరా, ఈ నూనె అయిపోతే అప్పుడు తెలుస్తుంది దాని విషయం ఏమిటో. అందువల్ల తైలం ఉన్నంత వరకు వాడిని పరమేశ్వరుడు కూడా ఉపేక్షిస్తాడు. ఆ సమయం అయిపోయిందా ఇంకా వాడిని ఎవరు ఉపేక్షించలేరు. ఆ సమయం ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువు వాడిని ఏమీ చేయలేదు. ఆ విష్ణువుని జయించాను, ఇక పాతాళం మీదకి దండెత్తుతానన్నాడు. పాతాళానికి వచ్చాడు. ఇక్కడ వెళ్తూ పాతాళానికి వెళ్తూ ఈ యొక్క రసాతలం దగ్గర ఉన్నటువంటి కామరూపం అనేటటువంటి ఈ యొక్క ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతంలో రాజు ఎవరండి అన్నారు. ఈ కామరూప ప్రదేశాన్ని పరిపాలిస్తున్న రాజు సుదక్షిణుడు అనేటటువంటి ఒక రాజు. ఈ రాజు మీద యుద్ధం చేశాడు. ఈ రాజు మీద యుద్ధం చేస్తే గొప్ప యుద్ధం జరిగింది. రాజు ఓడిపోయాడు. ఎందుకు? బలం వీడి వైపు ఉంది. బ్రహ్మగారు వరం ఇచ్చారు కాబట్టి బంధించాడు రాజుని.
బంధించి తీసుకువచ్చి వీడు సహ్యాద్రి పర్వత లోయలో ఉన్నటువంటి వీడి కారాగారంలో బంధించాడు. బంధించి అక్కడ కాపలా పెట్టాడు. అయితే చూడండి, రాజును గొలుసులతో కట్టేశారు, ఏకాంత స్థానంలో బంధించారు. తత్రతేన తదాకృత్వ పార్థివీం మూర్తిముత్తమం. ఈ సుదక్షిణుడు అనేటటువంటి రాజుగారు గొప్ప శివభక్తుడే. ఏం చేశాట, తీసుకొచ్చి బందికానాలో బంధించినా అక్కడ కాస్త మట్టంతా ఏరుకొచ్చి ఒక పార్థివలింగాన్ని చేసుకున్నట్ట. ఈ పార్థివలింగాన్ని చేసుకుని చూడండి, ఇక్కడ మరి ఆయనకి ఏమి పూజ చేద్దామంటే పువ్వులు ఉండాలి, ఫలాలు ఉండాలి, కాస్త బెల్లం ముక్కైనా ఉండాలి, నైవేద్యం పెడదామంటే ఏమీ లేవు. కానీ ఆఖరికి అభిషేకం చేద్దామంటే నీరు కూడా లేదు. ఇక్కడ చెప్తున్నారు, మానసం స్నాన కర్మాది కృత్వా శంకర పూజనం. మానస పూజ చేశాడండి. అక్కడ లింగాన్ని ఎదురుకుండా పెట్టుకున్నాడు. మనసులో తాను స్నానం చేసినట్లుగా భావం చేశాట. తర్వాత ఈశ్వరుడికి స్నానం చేయించినట్లుగా భావం చేశాట. నిన్న పిల్లవాడు ఏం చేశాడు, ఆ గొల్ల పిల్లవాడు ఆ పరమేశ్వరుణ్ణి అంత గొప్పగా మానసిక పూజే చేశాడు. తనకి దొరికిన పదార్థాలనే గొప్ప పదార్థాలుగా భావన చేశాడు. అంటే ఏమిటి ప్రధానం ఇందులో చూపిస్తుంది? ఈ భావం ప్రధానం. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పూజ చేసినా అందులో నీ మనస్సు కనుక కలవకపోతే పరమేశ్వరుడు దాన్ని స్వీకరించడు. అప్పుడు భావం చాలా ముఖ్యమయ్యా. అందుకనే పురాణం కథ ఎందుకు వినాలండి అంటే, మనం ఒక పూజ చేస్తున్నప్పుడు ఆ పూజను మనం ఎంత శ్రద్ధగా చేయాలో పురాణం మనకి చెప్తున్నది. అందువల్ల పురాణం అంత శ్రద్ధగా వినాలి మనం. కాబట్టి ఇక్కడ చూడండి, మానసికమైనటువంటి స్నానాధికములు చేసి గంగే గంగే చయో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో స్వర్గలోకం సగచ్చతి అని. ఎవరైతే గంగాని ఇక్కడ కూర్చుని గంగాదేవిని ఒక్కసారి తలుచుకున్నా మనస్ఫూర్తిగా, ఆ గంగ యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది, మనం గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ గంగాదేవిని ప్రార్థన చేశాడు ఈ రాజుగారు సుదక్షిణుడు. వెంటనే చూడండి, పార్థివ విధానంగానే యథావిధిగా పూజించి స్వామివారిని ధ్యానమగ్నుడయ్యాడు. ఆ శివుణ్ణే ధ్యానం చేస్తున్నాడు, ఆ పార్థివలింగాన్ని. అయితే పంచాక్షరమయీం విద్యాం జజాప ప్రణవాన్వితం, ఓంకారంతో కూడినటువంటి నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తున్నాడు. చేస్తూ గొప్పదైనటువంటి వ్రతంలో ఉన్నాడు, దీక్ష పూనాడు అన్నారు ఇక్కడ. అయితే చూడండి, పతివ్రత, ఇతని భార్య సుదక్షిణుడు యొక్క భార్య దక్షిణ అని ఆవిడ పేరు. ఈయన సుదక్షిణుడు, ఆవిడ దక్షిణ. ఆవిడ కూడా భర్తని అనుసరిస్తూ ఆవిడ ఈశ్వర పార్థివలింగాన్ని పూజిస్తున్నది. భార్యాభర్తలు ఇద్దరినీ బంధించాడు. ఇక్కడ ఇలా చేస్తూ ఉండగా ఈ పక్కన ఇటువైపు ఈ రాక్షసుడు చేస్తున్న దురాగతాలన్నింటిని గురించి చెప్తున్నారండి. ఈ రాక్షసుడు ఏం చేస్తున్నట్ట, యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ అపచయం చేస్తున్నాడు. భూలోకంలో అన్ని అవిస్సులు నాకే ఇవ్వాలంటున్నాడు. స్మృతులు చెప్పినటువంటి పద్ధతులన్నింటినీ తీసేశాడు. వీడి పద్ధతులన్నీ కూడా మొదలుపెట్టాడు. ఇలాగా వేద ధర్మానికి, శాస్త్ర ధర్మానికి, స్మృతి ధర్మానికి, పురాణోక్త ధర్మానికి లోపం కలిగించేలాగా వీడి ప్రయత్నాలు వీడి సాగుతున్నాయి. ఇలా జరుగుతూ ఉంటే ఇంద్రాది దేవతలు, ఋషులు, ప్రజలు అందరూ ఇబ్బందులు పడ్డారు. వీళ్ళందరూ ఏం చేశారంటే పరమేశ్వరుడి యొక్క దగ్గరికి కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడిని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ మొట్టమొదట ఈశ్వరుడి కైలాసం బయట నిలబడ్డారట వీళ్ళందరూ కూడా. అప్పుడు పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడంటే ఆయన, హే హరే, హే విదే దేవాహ ఋషయశ్చాకిలాహం. ఓ విష్ణు, ఓ బ్రహ్మ, ఓ దేవతలారా, మీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చారయ్యా? కారణం ఏమిటో ఆయనకి తెలియని వాళ్ళలాగా అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, సర్వం జానాసి దేవేశ సర్వేషాం మనసి స్థితం. నీకు తెలియందేముందయ్యా, నువ్వు సర్వదా వ్యాప్తి చెంది ఉన్నవాడివి, నీకు తెలియందంటూ ఏదైనా ఉంటుందా? కానీ మమ్మల్ని అడుగుతున్నావు కాబట్టి మేము చెప్తున్నాం నీకు. ఏమిటి అంటే, రాక్షస కర్కటీపుత్ర కుంభకర్ణోద్భవో బలి పీడయస్యానిశం దేవాహ బ్రహ్మదత్త వరోర్జిత. ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల కుంభకర్ణుడికి కర్కటికి పుట్టినటువంటి భీముడు అనేటటువంటి రాక్షసుడు లోకాలన్నింటినీ ఇబ్బందులు పెడుతున్నాడు. కాబట్టి ఈ దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి ఈ భీమాసురుణ్ణి, రాక్షసుణ్ణి నీవు సంహరించవయ్యా కోరుకున్నారు. కోరుకుంటే ఈశ్వరుడు అంటున్నట్ట, కామరూపేశ్వరో రాజా మదీయో భక్త ఉత్తమ. కామరూపేశ్వరుడు అంటే కామరూపము అనేటటువంటి రాజ్యానికి ప్రభువు ఎవరు? సుదక్షిణుడు. ఆ సుదక్షిణుడు నా భక్తుడు, పరమ భక్తుడయ్యా. మీరు ఆ నా భక్తుడైనటువంటి సుదక్షిణుడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను చెప్పానని ఈ మాట చెప్పండి అన్నాడు పరమేశ్వరుడు.
ఈ దేవతలతో. ఏమని అంటే, సుదక్షిణ మహారాజా కామరూపేశ్వర ప్రభో మద్భక్తస్వం విశేషేణ కురు మద్భజనం రతేహే. నువ్వు నిరంతరము కూడా ఓ కామరూపేశ్వర, ఓ సుదక్షిణ, నువ్వు నిరంతరము కూడా పరమేశ్వరుణ్ణి వదలకుండా ప్రార్థన చెయ్యి. ఇది మేం చెప్తున్న మాట కాదు, పరమేశ్వరుడే చెప్పి పంపించాడు మా చేత. కాబట్టి నువ్వు పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టకుండా ప్రార్థన చెయ్యి. ఇలా ప్రార్థన చేస్తే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. ఈ మాట తీసుకువెళ్ళి సుదక్షిణుడికి చెప్పండి, తర్వాత విషయం నేను చూసుకుంటా అన్నాడు పరమేశ్వరుడు. దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి సుదక్షిణుడికి కనిపించారు. ఆయన పార్థివలింగారాధన చేస్తున్నాడు. అయ్యా సుదక్షిణ, పరమేశ్వరుడు పంపించాడయ్యా నీ దగ్గరికి, నువ్వు విడిచిపెట్టకుండా పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యి, పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించి లోకాలను అనుగ్రహిస్తాడు అని చెప్పారు. చెప్పగానే ఆయన పరమేశ్వరుడు యందు ధ్యానమగ్నుడయ్యాడు. ఇది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ తీసుకున్నాడు ఆయన. ఇలా ఉండగా పరమేశ్వరుడు శివగణాలని వెంట పెట్టుకుని ఎక్కడైతే ఈ సుదక్షిణుడు తపస్సు చేస్తున్నాడో, ధ్యానం చేస్తున్నాడో దానికి కొద్ది దూరంలో వెళ్ళి రహస్యంగా ఉన్నట్ట పరమేశ్వరుడు. అంటే సమయం చూసుకుని ఆ సుదక్షిణుడిని రక్షిద్దామని కొంత గణాలను వెంట పెట్టుకుని వచ్చాడు పరమేశ్వరుడు. ఈలోపు ఈ పార్థివ మూర్తి యందు యోగధ్యానమునందు నిష్ఠగా ఉన్నటువంటి ఇతన్ని చూసి రాజుగారి యొక్క ఈ భీముడు అనే రాక్షసుడి యొక్క పరిచారికుడు ఒకడు, వీడేదో చేతబడి చేస్తున్నట్టుగా ఉన్నాడు మా రాజుగారికని పరిగెత్తుకుని వెళ్ళి ఈ భీముడికి చెప్పాడు. ఓ భీమా, నీ మీద ఆ యొక్క సుదక్షిణుడు ఏదో చేతబడి చేస్తున్నాడు, నువ్వు కనుక జాగ్రత్త పడకపోతే నీకు చాలా వినాశనం తప్పదు అని. ఈ మాట తెలుసుకున్న వెంటనే అక్కడికి వచ్చాడటండి. చూస్తే అక్కడ ఒక మూర్తిని చేసుకుని ఆ మూర్తికి పూజ చేస్తున్నాడు. పూజ చేస్తూ ఉంటే ఆ రాక్షసుడు చూడగానే ఆలోచించేట. ఆలోచించి ఏమిటి ఇవన్నీ ఈ సామాగ్రి సరంజామా అంతా ఏమిటి ఆలోచించి ఒకసారి అన్నట్ట, రేరే పార్థివ దుష్టాత్మన్ క్రియతే కిం త్వయాధున సత్యం వదన సా హన్యాత్వం అన్యదా హన్మి నిశ్చితం. ఒరే రాజా, ఒరే దుర్బుద్ధి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు, అంతేకాదు నువ్వు సత్యం చెప్తే నిన్ను వదిలేస్తాను, నువ్వు కనుక అబద్ధం ఆడితే నా చేతిలో నీకు చావు తప్పదన్నాడు. అయితే ఆయనకి భయం ఏముంటుందండి, పరమేశ్వరుడు ఆయన వెనకాల ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే జరగవలసింది ఎప్పుడో జరిగి తీరుతుంది, ఎవడు నివారిద్దామనుకున్నా అది ఆగదు, దేనికైనా ప్రారంధమే మనిషిని ముందరికి నడిపిస్తుంది. కాబట్టి శివభగవానుడు సత్యప్రతిజ్ఞ కలవాడు, ఆయన చెప్పాడు అంటే చేసి తీరతాడు. వేదం కూడా ఈశ్వరుడి వైపు నిలబడింది. అందువల్ల నా భక్తుని ఎవడైనా సరే క్రూరాత్ముడు కనుక హింసిస్తే వాడి యోగక్షేమాన్ని నేను చూసుకుంటానని ఈశ్వరుడి వరకు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడే నన్ను రక్షించుకుంటాడు అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాటండి ఈ సుదక్షిణుడు. ఏమంటున్నాడంటే, రే ఉన్న విషయాన్ని అక్కడ చెప్పేస్తున్నాడు. ఏమిటంటే, చరాచర జగత్తుకంతటికీ కూడా ప్రభు అయినటువంటి నిర్వికారుడైనటువంటి శంకరుణ్ణి నేను సేవిస్తున్నాను రా అన్నట్ట ఈ యొక్క రాక్షసుడు. అంటే వాడన్నట్ట, శంకరస్తే మయా జ్ఞాత కింకరిష్యమి వై మమ, శంకరుడు మాత్రం నిన్ను ఎలా కాపాడుతాడు రా అన్నట్టు వీడు. ఎందుకో తెలుసా, మా తండ్రి గారి యొక్క సోదరుడి పక్కన పరిచారకుడి కింద ఉండేవాడు రా ఈ శంకరుడు అన్నట్ట. అంటే రావణాసురుడి దగ్గర పరిచారకుడి కింద ఉండేవాడు ఈ శంకరుడు. ఇతడు నన్నేం చేస్తాడనే గర్వం ఇతనిలోకి వచ్చింది. చూడండి, అప్పుడు తద్బలం హి సమాశ్రిత్య విజయతుంతం సమీహతే, నువ్వు నన్ను జయించాలనుకుని అతన్ని ప్రార్థన చేస్తున్నావు శివుణ్ణి. అయితే అలా అయితే నీకు జయం లభించినట్లే, నీకు ఎప్పటికీ జయం రాదు. ఇంకొక మాట చెప్తున్నాడు, నిన్ను రక్షించే శివుణ్ణి నేను చూడనంత వరకు మాత్రమే నువ్వు ఇలా ఉంటావు. ఒక్కసారి శివుడు నా కంట పడ్డాడా వాడిని నిన్ను ఇద్దరిని కలిపి చంపేస్తానన్నాడు. చూడండి, ఒక్కసారి అధికార గర్వం ఒకసారి తలకెక్కిపోతే వాడికి దేవుడు కూడా కనిపించడండి. ఇదేనండి అర్థం. అర్థమవుతుందా? కాబట్టి మయా దృష్టేత తత్సర్వం స్ఫుటం స్యాత్ సర్వదా నృప, ఆయన నాకు కనబడితే అన్ని విధాలుగా కూడా ఈ సర్వస్వం కూడా భగ్నం చేసేస్తాను. నువ్వు శివుడి యొక్క ఈ మూర్తిని దూరంగా పాడేస్తావా, పాడేయవా? నా శత్రువుని దూరంగా పాడేయన్నాడు. నువ్వు ఇక్కడ దీన్ని ఉంచడానికి వీలు లేదన్నాడు. ఒకవేళ అలా కనుక నువ్వు పాడేయకపోతే భయంకర పరాక్రమం కలిగినటువంటి నేను నీ స్వామిని నా చేతి యొక్క ఒక్క దెబ్బతో చంపడం జరుగుతుంది. నా ఒక్క చేతితో నీ స్వామిని నేను చంపేస్తాను, ఇది నిశ్చయం, గుర్తుపెట్టుకో అన్నాడు. ఇలాగా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క కామరూప ప్రభు అన్నాడు సుదక్షిణుడు, అయ్యా నేను పామరుణ్ణి, నేనేం చేయగలను?
నువ్వు మా శక్తి గలవాని వాడివి, మా స్వామి శక్తి గలవాడివి, కాబట్టి మీరు చూసుకోండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. అయితే నేను మాత్రం శంకరుణ్ణి పూజించడం మాత్రం విడిచిపెట్టను ఆయన చెప్పడం అది చెప్పాడు. కాబట్టి ఎందుకంటే సర్వోత్కృష్టమైనటువంటి నా స్వామి నన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు, ఆ నమ్మకం ఆయనకు ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఒరే ఏం చేస్తా, ఏం ఉపయోగం రా నీ యొక్క శివుడి వల్ల అన్నట్ట. ఈ యొక్క భీముడు అనేటటువంటి వాడు మత్తో భిక్షయతే నిత్యం సకిం జానతి స్వాకృతిం. ఏమయ్యా మత్తుడై ఉంటాడు ఎప్పుడు ఈ శివుడు, భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు, తన రూపమేమిటో తనకే తెలియదు. భక్తుల్ని రక్షించే పాలకత్వం అతడికి ఎలా లభించింది? యోగి అయినటువంటి వాడు భక్తుల్ని ఎలా రక్షిస్తాడు? రక్షించే అధికారం అతనికి ఎక్కడ ఉన్నది? ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు, శివుణ్ణి దూషిస్తున్నాడు. అయితే ఒరే దుష్టాత్మ రాక్షస, కోపం వచ్చిందండి ఈ సుదక్షిణుడికి. నీ మాటలు పాలించడం నా వల్ల కాదు, నీకు తప్పు మార్గంలో నువ్వు వెళ్తున్నావు, కాబట్టి ఇంత తప్పుడు మార్గంలో వెళ్తున్నా నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. శివుణ్ణి నిందిస్తున్నావు నీ నోటితో, అసలు ఈ పాటికే నువ్వు నీ యొక్క శరీరాన్ని విడిచిపెట్టేయాలి, కానీ ఇలా ఉండగలిగావంటే ఈ శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు అని ఆ రాజు ఈ విధంగా పలకగానే ఇక నిందాపూర్వకంగా ఈ భీముడు ఏం చేశాడంటే చేతిలోకి ఒక కత్తి తీసుకున్నట్టు. కత్తి తీసుకుని ఈ యొక్క సుదక్షిణుడు చూస్తూ ఉండగానే ఆ కత్తిని పార్థివలింగం మీదకి ఎత్తాట పైకి. ఇలాగా చూడండి, భయంకరమైన కత్తిని శివుడి పార్థివలింగం మీదకి ప్రయోగిస్తున్నాడు. పశ్యత్వం స్వామినోద్యైవ బలం భక్త సుఖావహం ఇచ్చుత్వా విహాస్యైవ రాక్షసైస్య మహాబల. అయితే భక్తులకు సుఖాన్ని కలిగించే నీ స్వామి బలమేమిటో ఇప్పుడు చూడరా అన్నట్టు. ఇలా అంటూ కత్తినెత్తి లింగానికి ఒక్క వేటు వేద్దామని పైకెత్తాట లింగాన్ని. చూడండి, కరవాల పార్థివంచ యావత్ స్మృశతినో ద్విజాః ఏవశ్చ పార్థవాస్తస్మాత్ ఆవిరాసీత్ స్వయం హరః రమారమణ గోవింద గోవింద. ఎప్పుడైతే ఒక కత్తి ఎత్తి ఒక్కసారి పార్థివలింగం మీదకి వేద్దామని ఒక్కసారి ఎక్కువ పెట్టి ఇలా వేశాడో ఆ కత్తి తగిలినటువంటి పార్థివలింగం అదృశ్యమైపోయిందట. ఒక్కసారిగా అదృశ్యమైపోయి అందులో నుంచి ఆవిర్భవించాట పరమేశ్వరుడు. ఎలాగా అన్నారు, హరహ భస్య భీమేశ్వరోహంచ రక్షార్థం ప్రకటో అభవం. భీమేశ్వర రూపంతో బలపరాక్రమ సంపన్నుడిగా ఉగ్ర రూపంగా ప్రమదగణాలతో సహా ఒక్కసారి అక్కడ సాక్షాత్కరించారట పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇచ్చుత్వాస పినాకేన కరవాలోద్వితాకృత. చేతిలో ఒక ఆయుధాన్ని తీసుకున్నట్ట పరమేశ్వరుడు, త్రిశూలాన్ని. వారి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కత్తిని 100 ముక్కల కింద చేశాట. చేసి ఒక గొప్పదైనటువంటి యుద్ధం చేశాట. ఎంత గొప్పగా వర్ణిస్తారంటే శివమహాపురాణంలో ఈ యుద్ధాన్ని 2 పేజీలు వరుసగా ఆపకుండా వివరించారు. దేవతలు భయపడిపోయారట ఈ యుద్ధం చూసి. ఎందుకు? వాడు బల సంపన్నుడు, బ్రహ్మగారి బలం ఉన్నది, వాడితో సమానంగా పోరాడుతున్నాడు పరమేశ్వరుడు. ఆయన తలుచుకుంటే 5 నిమిషాలు చంపడం, కానీ అలా కాదు, బ్రహ్మగారి వరానికి కాస్త విలువ ఇవ్వాలి ఎంతో కొంత. కాబట్టి పోరాడుతున్నాడు ఎంతో కొంతసేపు. ఈ యుద్ధానికి ఏమవుతుంది అంటే భూలోకం అంతా గందరగోళం అయిపోయింది. మొత్తం నదులు పర్వతాలు అన్నీ కూడా పొంగి పొరలిపోతున్నాయి, పర్వతాలు పగిలిపోతున్నాయి. ఇలాంటి సంభవం ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ భయపడిపోయి నారదుడిని పంపించారు పరమేశ్వరుడి దగ్గరికి. అప్పుడు నారదుడు వెళ్ళాడు, చేతులు జోడించి ప్రార్థించాడు. క్షమ్యతాం క్షమ్యతాం నాథ త్వయా విభ్రమకారక తృణేకశ్చ కుటారో వై హన్యతాం శీఘ్రమే వహి. ఓ నాథ, మమ్మల్ని క్షమించు, విశేషంగా సమ్మోహాన్ని నువ్వు కలిగిస్తున్నావు అందరికీ కూడా. ఎందుకంటే ఈ యుద్ధాన్ని చూసి ఒకానొక సమయంలో దేవతలు కూడా అనవసరంగా ఈశ్వరుని ప్రార్థించామేమోరా మనం అనుకున్నారు. అంతటి ఉపద్రవం సంభవించింది ఆ యుద్ధం జరుగుతూ ఉండగా. అప్పుడు నారదుడు అన్నాడు, అయ్యా పరమేశ్వర, గడ్డిని తుంచడానికి కత్తితో పనే ఉందయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వీడు గడ్డి పరక లాంటి వాడు, వీడిని సంహారం చేయడానికి ఇంతసేపు యుద్ధం ఎందుకు నీకు? నువ్వు యుద్ధం ఇంత పని అక్కర్లేదన్నాడు. శీఘ్రంగా వీడిని సంహారం చేయి అని చెప్పగానే ఇది సంప్రార్థిత శంభు సర్వాన్ రక్షో గణాన్ ప్రభు హూంకారేణేవ చాస్త్రేణ భస్మసాత్ కృతవాంస్ తదా. ఒక్కసారి హూంకారం చేశారట స్వామివారు. ఈ హూంకారం చెయ్యగానే అక్కడ రాక్షసులందరూ కూడా భస్మం అయిపోయారు. చూడండి, ఈ రాక్షసులతో పాటు ఈ భీముడు కూడా భస్మం అయిపోయాడు అన్నారు. ఎంతసేపు అండి ఆయన తలుచుకుంటే మహానుభావుడు. ఒక్కసారిగా ఈ భస్మం అయిపోయినటువంటి ఈ యొక్క రాక్షసుల యొక్క బూడిద ఏదైతే ఉన్నదో
ఈ బూడిద ఉన్న ఆ వనాల్లో అన్ని వనాలకి కూడా విస్తరించి అన్ని వృక్షాల మీద వెళ్ళి పడింది. ఆ పడినటువంటి ప్రదేశం అంతా కూడా గొప్ప గొప్ప వనస్పతులన్నీ కూడా మొలిచాయి ఆ ప్రదేశంలో అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి చూడండి, ఆయన యొక్క ఓంకార శక్తి వల్ల ఒక భస్మ రూపంలోకి మారిపోయారు. భస్మకి ఎంత శక్తి ఉందో చెప్తున్నారు ఇక్కడ. ఆ భస్మం పడిన చోటల్లో ఔషధీ మొక్క ఒకటి పుట్టుకుంటూ వచ్చింది. అందువల్ల ఈ జ్వాలలు అన్ని వనాల్లోకి వ్యాప్తి చెందాయి. అయితే రాక్షసులు భస్మం అయ్యారు అక్కడ. ఈ విధంగా భూత ప్రేత పిశాచాది దూరతస్థితతో వ్రజేతు. బ్రాహ్మణులారా, భస్మం వల్ల భూత ప్రేత పిశాచులు కూడా దూరం అవుతాయి. భస్మం సాధించలేనిదంటూ ఏం లేదు. అలా భస్మ రూపంలోకి మార్చేశాడు వీళ్ళందరినీ పరమేశ్వరుడు. కాబట్టి దేవతలు మునులు విశేషంగా పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి అక్కడికప్పుడు ప్రార్థించారు ఈశ్వరుని. ఏమని? అయం వై కుత్సితో దేశ అయోధ్య లోక దుఃఖద భవంతంచ తదా దృష్ట్వా కళ్యాణం సంభవిష్యతి. ఈ ప్రాంత ప్రజలకి దుఃఖాన్ని కలిగించేటటువంటి అపవిత్రమైనటువంటి అసాధ్యమైనటువంటి ఈ ప్రదేశాన్ని నువ్వు ఇక్కడ ఒక్కసారి నిలబడితే, మమ్మల్ని అనుగ్రహిస్తే, ఇక్కడ జ్యోతిర్లింగంగా నువ్వు వెలిస్తే ఈ ప్రాంతం అంతా పవిత్రమైపోతుంది స్వామి. ఈ జనులందరినీ ఇక్కడ అనుగ్రహించు నువ్వు అని వేడుకున్నారు. అప్పుడు ఇక్కడ నువ్వు భీముడు అనే రాక్షసుని సంహరించి నీ బలాన్ని చూపించావు కాబట్టి భీమశంకర అని నువ్వు ఇక్కడ పిలువబడతావు. కాబట్టి భీమశంకర నామాత్మం భవిత సర్వసాధక ఏతల్లింగం సదా పూజ్యం సర్వాపద్వి నివారకం. భీమశంకరుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి నీవు కార్యాలన్నింటినీ సాధించి పెడతావు, ఆపదలన్నింటినీ కూడా పోగొడతావు. అటువంటి లింగానికి ఈ శక్తి ఉండేలా అనుగ్రహించవయ్యా అంటే అప్పుడు స్వామివారు అనుగ్రహించారు. తాను భీమేశ్వరుడిగా పిలువబడ్డాడు. ఇప్పటికీ మీరు మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తే 250 మెట్లు కిందకి లోయలోకి దిగితే ఆ లోయలోకి వెళ్తే అక్కడ స్వామివారు దర్శనమిస్తారు మీకు. ఆ స్వామిని ముట్టుకుంటే చాలుటండి, సకల బాధలు కూడా పోతాయన్నారు. అంతేకాదు ఆయన్ని దర్శనం చేస్తే చాలన్నారు. మనం ఏదనుకుంటే అది జరుగుతుందన్నారు. అంతేకాదు మన యొక్క ఈతి బాధలన్నింటినీ పోగొట్టగలిగే, ఆపదల నుండి మనల్ని దూరం చేయగలిగేటటువంటి ఏకైక స్వరూపం ఈ భీమేశ్వర స్వరూపము. అటువంటి భీమశంకరుడు ఇప్పటికీ చెప్తారు పాతాళ లోకానికి వెళ్ళే మార్గం కూడా ఆ ప్రాంతంలో ఉన్నది అని. ఆ లోయ ప్రాంతంలో స్వామివారు జనాలకి దూరంగా ఆ ప్రదేశంలో వెలిశారు. నిజానికి శ్రీశైలం వెళ్తే అలాంటి అనుభూతి కలుగుతుందో ప్రయాణంలో, ఈ యొక్క దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి కూడా అంతటి అనుభూతి కలుగుతుంది. అంతటి మహేశ్వరుడు ఆ భీమశంకరుడిగా ఆ సహ్యాద్రి పర్వత శిఖర శ్రేణుల లోయల్లో స్వామివారు ఇప్పటికీ భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారనడంలో మనకి ఎటువంటి సందేహము లేదు. గోరఖనాథ్ యొక్క దర్శనం కూడా మనకు అవుతుంది అక్కడ. అలాగే గొప్ప గంట ఒకటి ఉంటుంది స్వామివారి దగ్గర, కంచు గంట. అక్కడ దాన్ని మోగిస్తారు. ఆ లోయలన్నీ కూడా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అది గొప్పదైనటువంటి దేవాలయం. శిల గొప్ప నల్లరాతి శిలతో నిర్మించబడి ఉన్నది ఇప్పటికీ అది. ఆ దేవుణ్ణి మనం ఇప్పటికీ కూడా దర్శనం చేయొచ్చు. ఆ తరువాత మనకి కాశీక్షేత్రం గురించి చెప్తున్నారు. గొప్పదైనటువంటి కాశీక్షేత్రం. శంకరాచార్యులు వారు అంటారు, సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాదం మనాథనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. సానందం ఆనందం వనే వసంతం. నిరంతరము ఆనందాన్ని కలగజేసేటటువంటి వనం రెండిది. అందుకనే అది పరమేశ్వరుడి యొక్క ప్రీతి స్థానము. అందుకనే దీన్ని ఏమన్నారు అంటే వారాణసి వనే వసంతం ఆనందకందము అని పిలిచారు దాన్ని. ఈ ప్రదేశాన్ని ఆనందకాననము అని పిలిచారు. అంటే ఈ కాననం, ఈ అరణ్యం ప్రాంతం, ఈ భూభాగం నిరంతరం ఆనందాన్ని ఇస్తుంది. ఏమానందం అది? ఒక స్వీట్ తింటే ఆనందమో, లేకపోతే ఒక బంధువుల దగ్గర కూర్చున్నప్పుడు వచ్చే ఆనందమో, లేకపోతే ఒక మంచి కోరిక నెరవేరితే వచ్చే ఆనందమో కాదు. అక్కడ ఉన్నటువంటి ఆనందం ఏమిటి అంటే శాశ్వతమైన ఆనందం. శాశ్వత ఆనందం ఎక్కడ లభిస్తుంది? ముక్తి కలిగినప్పుడు మాత్రమే, జ్ఞానం పొందినప్పుడు మాత్రమే లభిస్తుంది. కానీ ఆ జ్ఞానము నీకు లేకపోయినా, ఆ భక్తి నీకు లేకపోయినా నీకు అక్కడ ఆనందం లభిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాంటి ఆనంద ప్రదేశంలో సదా వసంతం, నిరంతరం అక్కడ వసించి ఉంటారట స్వామివారు. ఆనందకందం హత పాప బృందం. అక్కడ పాపాలు అనేటటువంటివి దూరంగా పోతాయిట ఈ కాశీలో అడుగు పెట్టగానే. హతపాప బృందం వారాణసీనాదం. అలాంటి వారాణసీనాథుడైనటువంటి విశ్వేశ్వరుడికి మనాథనాదం
ఆయన ఎవరో కాదయ్యా మానాధుడు అన్నాడు. ఎవడు? నిరంతరం ఏ జ్యోతిస్వరూపంగా నీ హృదయ కుహరంలో నిరంతరము ఉండి నిన్ను నిలబెడుతున్నాడో ఆ పరమేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడు. మనాథనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. అలాంటి విశ్వనాథుణ్ణి నేను శరణు వేడుతున్నానన్నారు. ఇక్కడ చూడండి, అయితే అతఃపరం ప్రవక్ష్యామి శ్రీతాం ఋషి సత్తమ. ఓ ఋషి సత్తములారా, ఇక మీద నేను విశ్వేశ్వరుడు యొక్క మహాత్యాన్ని చెప్తాను వినండి అన్నాడు. యదిదం దృశ్యతే కించిత్ జగత్యాం వస్తుమాత్రకం. జగత్తులో కనబడేటటువంటి ప్రతి వస్తువు చాలా గట్టిగా పట్టుకోవాలి. అసలు కాశీక్షేత్రం ఎందుకు ఆవిర్భవించింది అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి. ముందు కాశీక్షేత్రం అందరం వెళ్తాం, దర్శనం చేస్తాం. అసలు రావడానికి కారణం ఏమిటో తెలియాలిగా. అంటే చెప్తున్నారు, మనకి సృష్టిలో కనిపించేటటువంటి ప్రతి వస్తువు సనాతనము, నిర్వికారము, చిదానంద ఘనమైనటువంటి పరబ్రహ్మ మాత్రమే అయి ఉంటుంది. అంటే ప్రతి వస్తువులోనూ గడ్డి పరక నుంచి బ్రహ్మగారి దాకా అందరిలో కూడా ఉన్నది ఎవరు అంటే ఆ పరబ్రహ్మ వస్తువే. ఆ పరబ్రహ్మ వస్తువుని మనం తెలుసుకోవాలి. ఈ పరబ్రహ్మ వస్తువే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది. అందుకనే దేవీ భాగవతంలో అమ్మవారు ఒక మాట చెప్తారు శ్రీ మహావిష్ణువుతో. అంటే సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. నేను కాని పదార్థం అంటూ ఈ జగత్తునందు లేదు. బ్రహ్మసూత్రం కన్నా గొప్ప మంత్రం అండి ఇది. అసలు ఆవిడ లేని పదార్థం ఏముంది? అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి అంటే, ఇలాంటి సర్వవ్యాపకుడై ఉన్నటువంటి పరబ్రహ్మ ఘనవస్తువు ఒకానొక సమయంలో ఒక సంకల్పాన్ని పొందింది. ఏమిటి సంకల్పం అంటే, సయేవ సగుణోజాత శివ ఇచ్చ విధీయతే. ఇచ్చ, ఆయనకు ఒక కోరిక కలిగింది. ఈ కోరిక ఏమిటంటే అండి, ఆయన ఒక సగుణ రూపాన్ని పొందాలి అనుకున్నాడు. అంటే నిర్గుణం అంటే కనిపించరు, సగుణం అంటే మన కళ్ళ ముందు కనిపిస్తారు. ఈ జగత్తంతా మనకు కనిపిస్తోందిగా, ఇది సగుణ రూపం. ఈ జగత్తంతా తీసేస్తే ఉన్నది నిర్గుణ రూపం, అది పరమాత్మ. అయితే ఒక సగుణ రూపంలోకి మారదామనుకున్నారు స్వామి. ఈ సగుణ రూపంలోకి మారడానికి ఆయన తన శరీరం నుండి 2 శక్తుల కింద మారాట. ఒకటి శివ, 2 శక్తి. ఇవి 2 శివశక్తులు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మూల పరబ్రహ్మ నుంచే వచ్చాయి. వచ్చిన తర్వాత ఏమైందన్నారు, వస్తే చిదానంద స్వరూపాభ్యాం పురుషావపి నిర్మితం. ఇది చైతన్యము, ఆనంద స్వరూపం కలిగినటువంటి ఇంద్రియ గోచరం కానటువంటి ఆ పరమాత్మ నుంచి ఈ శక్తి శివులు అనేటటువంటి ఇద్దరూ కూడా మాయ యొక్క ప్రభావం చేత వచ్చారు బయటికి. ఈ ఇద్దరు ఏం చేశారన్నారు, ఈ శివశక్తులు 2 కూడా ఏం చేశాయంటే ఒక ప్రకృతిని సృష్టించాయి. ఈ ప్రకృతిని సృష్టించేటప్పుడు ఈ ప్రకృతిని అంతటినీ నిర్మించడానికి కొంతమంది కావాలిగా వాళ్ళకి. శివశక్తులు ప్రకృతి పురుషుడు అనేటటువంటి ఇద్దరిని సృష్టించారు. మళ్ళీ చూడండి, ఈ ప్రకృతి పురుషులే లక్ష్మీనారాయణులు. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పుట్టగానే వీళ్ళకి జగత్తంతా అగమ్య గోచరంగా కనిపించింది. అప్పుడు ఈ ఆనంద ఘన పదార్థమైనటువంటి మూలస్వరూపం, నిర్వికార స్వరూపమైన పరమాత్మ నుండి ఒక శబ్దం వినిపించిందిట ఈ ప్రకృతి పురుషులకి. ఏమిటి అంటే, తపక్కుర్యాత్, తపస్సు చేయండి అని ఒక మాట వినిపించింది. వాళ్ళు సరే తపస్సు చెయ్యాలి అంటే ఏదో ఒక ప్రదేశం ఉండాలిగా, అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. మాకు ఎటువంటి తపస్సు చేయడానికి ఇక్కడ మాకు ప్రదేశం ఏమీ కనిపించట్లేదు, అంతా శూన్యమే ఉన్నది. కాబట్టి మేము ఎక్కడ తపస్సు చేయాలి అని వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు తతశ్చ తేజసాసారం పంచక్రోశాత్మకం శుభం సర్వోపకరణైర్యుక్తం సుందరం నగరం తథా. 5 క్రోసుల వైశాల్యం కలిగినటువంటి ఒక భూభాగాన్ని సృష్టించాట పరమాత్మ. చూడండి, ఈ 5 క్రోసుల భూభాగాన్ని సృష్టించి మీరిద్దరూ కూడా ఈ ప్రాంతంలో అధివసించి ఉండండి, ఇక్కడ తపస్సు చెయ్యండి. అది అంతరిక్షంలో అలా తేలుతూ అక్కడికి వచ్చింది. తేలుతూ వస్తే దాని మీదకి ఎక్కారట ఈ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా. ఎక్కి తదధిష్టాయ హరిణ సృష్టి కామానయారత. విష్ణువు సృష్టిని చెయ్యాలని నిశ్చయించుకుని దాని మీద అధిష్ఠించి ఈశ్వరుణ్ణి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఈ 5 క్రోసుల ప్రదేశంలో కూర్చుని మధ్యలో ధ్యానం చేస్తూ ఉండగా శ్రమేణ జలధారశ్చ వివిధాశ్చాభవం తదా. కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. బాగా శ్రమించాడు, అలసిపోయాడు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరం నుంచి నీటి ధారలు స్రవించాయి.
నీటిధారలు స్రవిస్తే ఆయన తపస్సులో ఉన్నాడు, ఆయనకి ఏమీ తెలియదు. ఆయన కూడా మునిగిపోయే అంతటి నీరు మొత్తం కూడా వ్యాపించి కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఆ శూన్యంలో అంతరిక్షంలో అంతా నీరే కనిపించింది. అంతా నీరే కనిపిస్తే ఏమిటి నీరు ఇంతలా వచ్చిందని ఒక్కసారి తల ఇలా కిందకు కదిపాట. ఇలాగా కదపగానే చెవికున్నటువంటి ఒక కుండలం రాలి ఆ నీటిలో పడ్డది. ఆ పడినటువంటి భూభాగం ప్రదేశమే మణికర్ణికా తీర్థమని కాశీలో ఇప్పటికీ మనకి చెప్తారు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడ పరమేశ్వరుడు విష్ణువుని అనుగ్రహించాడు. అయ్యా అనుగ్రహించి ఏం చేశాడు, రోజు నేను ఈ తీర్థంలో స్నానం చేస్తా మధ్యాహ్నం ఈ నిన్ను అనుగ్రహించిన సమయానికి అన్నారు. అందుకనే మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి మనం కూడా వెళ్ళి అందులో ముಳುగుతూ ఉంటాం. చూడండి, ఒక్కసారి ఇలా ప్రకటితమైతే అది ఒక గొప్ప తీర్థం అయింది. మణికర్ణిక తద్భూయాత్ మహాతీర్థం నామకో మణికర్ణిక. అయితే జలాగో ప్లవ్యమానాస పంచక్రోశి యథాభవతు నిర్గుణేన శివేనాసు త్రిశూలేన ధృతా తథా. అయితే అప్పుడు ఏం చేశాడంటే స్వామివారు ఈ నీటిలో నుంచి ఈ భూభాగాన్ని ఉద్ధరించడానికి తన త్రిశూలంతో ఈ భూభాగాన్ని గుచ్చి పైకి లేపాట ఈశ్వరుడు. ఆ త్రిశూలం మీద నిలబడ్డది ఈ భూభాగం అంతా కూడా 5 క్రోసుల దూరంతో ఉన్నటువంటి ఈ భూభాగం ఈశ్వరుడు త్రిశూలం మీద పెట్టాడు. ఇప్పుడు ఏం చేశారంటే విష్ణుస్తత్రైవ సుష్యావ ప్రకృత్యా స్వస్త్రియా సహా, భార్య అయినటువంటి ప్రకృతితో కలిసి శ్రీ మహావిష్ణువు ఆ త్రిశూలం మీద నిలబెట్టబడినటువంటి పంచక్రోసుల మీద నిద్రించాట. వటపత్ర సాయి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువుని. బాలుడిగా నిద్రిస్తూ ఆ యొక్క తన యొక్క బొటని వేలు తన నోటిలో చీకుతూ కనిపిస్తాడు. ఆ స్వరూపం ఇది. అయితే నిద్రించాడు. ఈశ్వరుడు యొక్క శాసనం వల్ల ఏం జరిగిందంటే అప్పుడు ఆయన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మగారు ఉద్భవించారు. ఆ పంచక్రోశుల మీద నిద్రించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆధారం చేసుకుని నాభి నుంచి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు రాగానే ఆయనకి అప్పుడు ప్రత్యక్షమై పరమేశ్వరుడు వీళ్ళిద్దరి యొక్క గర్వాన్ని తీర్చడం, లింగం కింద ఆవిర్భవించడం, ఇదంతా అరుణాచల మహాత్మ్యం వచ్చినప్పుడు చెప్పుకుంటారు. మన కథలో ఇక్కడికి రాదు. ఆయన అన్నారట బ్రహ్మగారితో, నువ్వు సృష్టి చేయవయ్యా అన్నారట. సృష్టి ఎలా చేయాలి ఏమిటి ఇవన్నీ కూడా ఆయనకి చెప్పారు. బ్రహ్మగారు గొప్పగా సృష్టి చేశారటండి. అయితే సృష్టి చేసిన తర్వాత ఈయంచ శుభదాలోకే కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదా మమ సుప్రియ. అయితే ఇది కాశీ అని పిలువబడుతుంది. ఈ 5 క్రోసుల ప్రాంతంతో ఉన్నటువంటి ఈ ప్రదేశం ఉన్నదే ఇది కాశీ అని పిలువబడుతుంది. ఎందుకు పిలువబడుతుందంటే కర్మణాం కర్షణాశ్చైవ కాశీది పరిపట్యతే. ఎవడి జీవుడి యొక్క కర్మలు ఎక్కడైతే నాశనం అవుతాయో ఆ ప్రదేశమే కాశీ. అందువల్ల ఎవడైతే కాశీ క్షేత్రంలో అడుగు పెట్టాడో మొట్టమొదట వాడు అందులోకి అడుగు పెట్టగానే వాడి కర్మలన్నీ నశించిపోతాయి. మనం ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో పుణ్యాలు చేస్తాం. పుణ్యం చేసినప్పుడేమో స్వర్గం వస్తుంది కేవలం పుణ్యం చేస్తే, కేవలం పాపం చేస్తే నరకం వస్తుంది. పాపము పుణ్యము రెండూ ఉన్నాయనుకోండి మన బ్యాలెన్స్లో వెనకాల మానవుడి కింద పుడతాం భూమి మీద. అయితే ఇలా ఎంతకాలం అనుభవించాలండి కర్మలు? అవి ఏమైనా తరిగేవా? నువ్వు అక్కడ తరుగుతూ ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ చేస్తూనే ఉంటావు, మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి వెనకాల బ్యాకింగ్. అవి తరగడాలు ఏముండవు. ఈ జీవుడు ఇలా అలిసిపోతాడు, ఎన్నో జన్మలు ఎత్తుతాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం ఇహ సంసారే కలుదుస్తారే కృపయాపారే పాహి మురారే. అయ్యా మురారి పాదాలు పట్టుకోరా, పరమేశ్వరుడి పాదాలు పట్టుకోరా, నువ్వు అనుగ్రహించబడతావు. అప్పటిదాకా ఈ తిరుగుడు నీకు తప్పదు. అయ్యా పుట్టినవాడు మరణిస్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ గిడుతున్నాడు, వీడికి రెస్ట్ అనేది లేదా అంటే పరమాత్ముడు ఎంత దయాళువో చూడండి. మరి ఇంతటి అలసిపోయిన జీవుడికి విశ్రాంతి కావాలిగా, ఆ జీవుడికి మోక్షం అనేది రావాలిగా. అందరూ మోక్షానికి అర్హులవుతారా? అవ్వలేరు. అలాంటి అర్హత లేని మోక్షాన్ని పొందలేనటువంటి జీవులందరినీ ఉద్ధరించడానికి ఓ బ్రహ్మ నువ్వు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఈ యొక్క పంచక్రోశీ క్షేత్రాన్ని విడిచిపెడుతున్నానయ్యా అన్నారు పరమేశ్వరుడు బ్రహ్మగారితో. చూడండి, ఎక్కడ విడిచిపెడుతున్నావయ్యా అన్నారు. ఎక్కడే కాదు, భూలోకంలో, అందున భారతదేశంలో విడిచిపెడుతున్నాను, తీసుకోమన్నా. ఆ గంగా నది పరివాహక ప్రాంతం దగ్గర ఆ కాశీ క్షేత్రాన్ని శూలంతో విడిచిపెట్టారట కిందకి.
ఆ పంచక్రోశంలో ఎవడైతే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మహాపాపాత్ములైనటువంటి జనులైనా సరే ఈ యొక్క ముక్తికి ఆలవాలమైనటువంటి కాశీక్షేత్రంలోకి అడుగు పెట్టగానే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. ఎందుకంటే ఈ కాశీనగరి లోకంలో శుభాలను ఇచ్చేటటువంటిది, కర్మబంధాలని నాశనం చేసేటటువంటిది, మోక్ష సాధనమైన జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటటువంటిది. సాక్షాత్తుగా శంకరుడే పరమాత్మే అవిముక్తేశ్వర లింగం అనేటటువంటి ఒక లింగాన్ని ఈ కాశీక్షేత్రంలో స్థాపించాడు. ఆ అవిముక్తేశ్వర లింగం ఇప్పుడు కనిపించట్లేదు, కానీ ఆ ప్రదేశంలో మళ్ళీ ఇప్పుడు జ్యోతిర్లింగాల్ని స్థాపన చేశారు మన వాళ్ళు. నిన్న చెప్పాను మీ అందరికీ, క్షేత్రము గొప్పది లింగం కన్నా. ఆ క్షేత్రం శక్తి ఆ లింగానికి వెళ్ళి చేరుతుంది. మళ్ళీ ఈ అవిముక్తేశ్వర లింగం ఉన్నటువంటి ప్రదేశం ఈ కాశీక్షేత్రము. అప్పుడు విష్ణువుతో అన్నారట శ్రీ మహావిష్ణువుతో స్వామి, ఓ మహావిష్ణు, నువ్వెప్పుడూ కూడా ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టకూడదు, నీ అంశ ఎప్పుడు కాశీక్షేత్రంలో ఉండాలన్నారు. కాబట్టి విష్ణువుకి ప్రీతిపాత్రమైన ప్రదేశం ఏమిటి? కాశీక్షేత్రం. ఆయన కాశీలో ఉంటాడు నిరంతరము కూడా. అయితే బ్రహ్మగారితో అన్నట్ట, నువ్వు సృష్టిని మొత్తం ఒక రోజు అయితే నీకు ఓ రోజు అయితే మొత్తం కల్పం అయిపోతుంది. కల్పం అయిపోతే ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ తర్వాత రోజు ఇంకో రోజు ఉదయం నిద్రపోతావు, నిద్రపోయి తర్వాత రోజు లేస్తావు. లేచినప్పుడు మళ్ళీ సృష్టి చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సృష్టి కొత్తగానే మొదలు పెడతావు. కానీ నువ్వు ప్రళయం చేసినప్పుడు ఈ కాశీక్షేత్రం చెక్కు చెదరకూడదు అన్నాడు. పరమేశ్వరుడు షరతు పెట్టాడండి. ఏం చెయ్యాలన్నాడు? నువ్వు ప్రళయం చెయ్యబోయేటప్పుడు నువ్వు నాకు చెప్తే నా శూలంతో ఈ క్షేత్రాన్ని మళ్ళీ పైకెత్తుతానన్నాడు. అంటే ప్రళయకాలమునందు కూడా ఈ క్షేత్రము ఎప్పుడూ పోదు, అది మళ్ళీ శివుడి యొక్క త్రిశూలం మీద నిలబడుతుంది. మళ్ళీ నువ్వు కల్పం అయిపోయి మళ్ళీ కొత్త కల్పం మొదలెట్టేటప్పుడు ఈ శూలం మించి మళ్ళీ నేను అక్కడ ఈ కాశీని విడిచిపెడతాను. అందుకనే శ్రీనాథుడు అంటాడు, కాశీలో అడుగు పెడితే కాశీలో నీ కాలి కింద భూమి కాదురా, లింగం తప్ప మరో పదార్థం ఉండదు. కాశీకి వెళ్ళామంటే కాశీ శివలింగ కోటుల కన్నతల్లి, కాశీ కైవల్య వరదాన కల్పవల్లి, గంగన గారాభుని చెలికత్తె కాశీ, సుర నర ఖగ దైత్య సంస్కృత్య కాశీ అంటారు కాశీఖండం చెప్తూ శ్రీనాథుల వారు. అంటే కాశీ శివలింగ కోటుల కన్నతల్లి. అడుగు తీసి అడుగు వేస్తే నీ పాదం కింద శివలింగం ఉండి తీరుతుందిట కాశీలో. అందువల్ల అన్ని శివలింగాలు ఉన్నాయి ఆ క్షేత్రంలో. అసలు కాశీక్షేత్రమే ఒక శివలింగము. కాశీ శివలింగ కోటుల కన్నతల్లి, కాశీ కైవల్య వరదాన కల్పవల్లి. అక్కడ అడుగు పెడితే చాలయ్య కైవల్యం మోక్షం వస్తుంది, అంత గొప్పది కాశీ. కైవల్య వరదాన కల్పవల్లి, గంగ గారాబుని చెలికెత్తె కాశీ. గంగాదేవి చెలికెత్తెలా సేవ చేస్తుంది ఆ కాశీ నగరానికి. సుర నర ఖగ దైత్య సంస్కృత్య కాశీ. దేవతలు, నరులు, రాక్షసులు అందరూ కూడా ఈ కాశీని సేవిస్తారు. దేవతల మనస్సు ఉవ్విళ్ళూరుతుందిట ఈ కాశీక్షేత్రాన్ని పొగుడుతూ ఉండడానికి. ఈ దేవతా పదవులు మాకెందుకండి, పిశాచాలుగైనా తిరుగుతాం, మా కాశీలో ఇంత ప్లేస్ ఇప్పించండి అని అడుగుతారటండి పరమేశ్వరుడు. అంతటి శక్తివంతమైనదయ్యా ఈ 5 క్రోసుల యొక్క ప్రాంతము కూడా. దేవతలు కూడా మరణించాలి ఈ ప్రాంతంలో అని కోరుకునేటటువంటి ప్రాంతం. బ్రహ్మాచ శ్లాఘతే చామం విష్ణుం సిద్ధాశ్చ యోగినః. బ్రహ్మ, విష్ణువు, సిద్ధులు, యోగులు, మునులు అందరూ కూడా ముల్లోకాల్లో ఉండేటటువంటి జనులందరూ ఈ వారణాసిని సర్వదా కూడా కొనియాడుతూ ఉంటారు, దీన్ని కీర్తిస్తూ ఉంటారట. అంతేకాదు ఆ కాశీక్షేత్రంలో రుద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాట, నువ్వు వచ్చి కాశీలో ఉండవయ్యా అని. లేదుట అవిముక్త లింగం అని ఉంది కదా విశ్వేశ్వర లింగం, ఆ విశ్వేశ్వరుడు కూడా ప్రార్థన చేశాట పరమాత్మని, నువ్వు వచ్చి కాశీలో ఉండవయ్యా అని. అయితే వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తే ఆయన సాక్షాత్తుగా విశ్వనాథుడు ఆ కాశీక్షేత్రంలో అడుగు పెట్టాడు. చూడండి, ఇచ్చేవం ప్రార్థితస్తేన విశ్వనాథేన శంకర లోకానాం ఉపకారార్థం తస్థౌ తత్రాపి సర్వరాట్. విశ్వనాథుడు ఇలా ప్రార్థించగా సర్వజగన్నాథుడైనటువంటి శంకరుడు లోకోపకారం కొరకు అక్కడ స్థిరంగా వచ్చి నిలబడ్డాడయ్యా. అయితే ఇక్కడ మాట చెప్తున్నారు, ఏ రోజునైతే శివుడు కాశీకి వచ్చాడో ఆనాటి నుండి కాశీ అన్ని క్షేత్రముల కంటే మరింత శ్రేష్టమైనదిగా పిలవబడింది అని చెప్పారు. ఎందుకంటే ఋషులతో చెప్తున్నారు ఈ మాట, పక్షే సంక్షేపత సమ్యక్
మ్యజ్ఞారాణ స్వసు శోభనం విశ్వేశ్వరస్య మహాత్మ్యం శ్రూయతాంచ మునీశ్వర. అయితే ఈయన గొప్పతనాన్ని చెప్పడానికి చెప్తే 100 సంవత్సరాలైనా సరిపోదుట. మరి ఏం చేస్తాను, సంక్షేపంగా చెప్తాను వినండి. పూర్వం పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుణ్ణి, ఈ కాశీ మహాత్మ్యం గురించి చెప్పండి అని. అప్పుడు ఈశ్వరుడు అన్నట్ట, ఈ క్షేత్రము నా యొక్క రహస్య క్షేత్రము, నా యొక్క రహస్య క్షేత్రం ఇది. అంతేకాదు అన్ని ప్రాణులకి ఈ క్షేత్రం మోక్షానికి హేతువవుతుంది. జీవులందరూ ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. ఈ పాపాలు చేస్తున్న జీవుల్ని ఉద్ధరించడానికి ఈ గొప్పదైన కాశీ క్షేత్రాన్ని నేను భూలోకంలో ప్రవేశపెట్టాను. నా భక్తుడు, నా జ్ఞానం కలిగిన వాడు, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైనా ఎక్కడున్నా మోక్షాన్ని పొందేస్తారు. నాకు భక్తుడు కానివాడు, జ్ఞానం లేనివాడు ఎలా తరిస్తారు? ఇది తల్లిదండ్రుల యొక్క ప్రేమ అంటే ఇదండి. నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, ఒకడు బాగా చదువుతాడు, ఒకడు తల్లిదండ్రులకు బాగా సేవ చేస్తాడు, మిగతా ఇద్దరు దుర్మార్గులు అనుకోండి, వాళ్ళని వదిలేస్తారా? తల్లిదండ్రులు వదలరు. వాళ్ళు ఎలా బాగుపడతారా అని చూస్తారు, ప్రయత్నం చేస్తారు. అలాగే పరమేశ్వరుడు కూడా, వాడు నన్ను తెలుసుకోలేకపోయినంత మాత్రాన వాడు నా బిడ్డ కాకుండా పోతాడా పార్వతి? వాడిని నేను అనుగ్రహిస్తాను. ఎలా అనుగ్రహిస్తానో తెలుసా? వాడు ఏ పుణ్యమో చేయకపోయినా, ఎన్ని పాపాలు చేసినా, వాడు అన్ని నరకాలు పొంది అలిసిపోయి ఇక జీవుడి కింద నేను చచ్చిపోతున్నానయ్యో అని పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక్క అవకాశం ఇస్తాను పార్వతి అన్నాడు. ఏమిటా అవకాశం అన్నారు? వాడు కాశీలో అడుగు పెట్టేటటువంటి అవకాశాన్ని ఇస్తాను అన్నాడు. అంటే భక్తుడైన వాడు అలాగే వెళ్తాడు కాశీ, జ్ఞాని అయిన వాడు ఎక్కడున్నా వాడికి కాశీయే అది. కానీ ఇలాంటి పాపాలు చేసిన వాడు, ఎప్పుడూ ఈ నరకంలో అనుభవించేటటువంటి వాడు, జన్మలు ఎత్తేటటువంటి వాడు, వాడు ఎప్పటికీ తేరుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాడిని అనుగ్రహించడానికి ఒక్క అవకాశం, కాశీలో అడుగుపెట్టే అవకాశాన్ని వాడికి ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాడు తప్పకుండా జీవన్ముక్త స్థితిని పొందుతాడు. ఎందుకు అంటే అందరికీ మామూలుగా తపస్సు చేసి లేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకుంటే సాలోక్యముక్తో లేకపోతే సారూప్యముక్తో లభిస్తుంది. అంటే తాను శివుడిగా మారి శివుడి రూపంలో శివుడి రూపాన్ని ధరించడమో లేకపోతే శివు యొక్క లోకాన్ని పొందడమో చేరడమో జరుగుతుంది. కానీ కైలాసానికి రావడం, నా రూపాన్ని పొందడం విశేషం కాదు. కాశీక్షేత్రానికి వచ్చిన వాడికి, కాశీక్షేత్రాల్లో అడుగుపెట్టి నన్ను సేవించిన వాడికి సాయుధ్య ముక్తిని ఇస్తున్నాను అన్నాడు. అంటే వాడు నాలోకి ఐక్యమైపోతాడు. ఇంకా వాడు వేరు, నేను వేరు కాదు. అలాంటి అనుగ్రహాన్ని ఇస్తాను నేను పార్వతి అని చెప్పారు. అంతేకాదు ఇక్కడ చెప్తున్నారు, బ్రాహ్మణులారా వినండి, అన్ని వర్ణాల వారు, ఏదో ఒక వర్ణానికి సంబంధించి కాదు చెప్తున్నారు, అన్ని వర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు, బాలురు, యువకులు, వృద్ధులు ఈ నగరంలో మరణిస్తే నిస్సందేహంగా మోక్షాన్ని పొందుతారు. అయితే చూడండి, ఒక షరతు పెట్టాడండి పరమేశ్వరుడు. ఏమిటంటే, అదేమిటండి పార్వతీదేవి అంది, చాలా పుణ్యం చేశాడు నా బిడ్డ, వాడికి కాశీ వస్తే మోక్షం, వాడు ఎన్నో దుర్మార్గాలు చేశాడు, వాడు ఎంతో కొంత శిక్ష అనుభవించకుండా కాశీకి వచ్చేసి వాడు పుణ్యం పొందితే వాడికి వీడికి తేడా ఏముందండి అంది. నువ్వు ఒక విషయం అర్థం చేసుకో పార్వతి, మామూలుగా ఎవడైనా తప్పు చేశాడే అనుకోండి, వాడు ఆ పాపపు కర్మని అనుభవించి మళ్ళీ మానవుడి కింద భూమి మీదకి వస్తాడు. కానీ ఎన్నో తప్పులు చేసిన వాడు కాశీలో ఉండి కూడా విశ్వేశ్వరుని దర్శనం చెయ్యడు, అక్కడ కూడా ఎన్నో తప్పులు చేస్తాడు వాడు. అలాంటి వాడు కనుక కాశీలో మరణిస్తే వాడు ఎన్ని తప్పులైతే చేశాడో అన్ని తప్పులకి కాలభైరవుడు వాడికి యాతన వేస్తాడు. కాలభైరవుడిని అందుకు పెట్టాను. వాడు యముడి దర్శనం చెయ్యడు కదా, మరి కాశీలో ఉండే యమ దర్శనం జరగదు. మరి ఏం జరుగుతుందన్నారు, వాడికి కాలభైరవ దర్శనం జరుగుతుందిట. వాడు చేసిన పాపాల బట్టి ఇన్ని సంవత్సరాలని వాడు కాలభైరవుడి చేత శిక్ష అనుభవించి రుద్రలోకంలో, తర్వాత వాడు ఇంక మళ్ళీ పుట్టడు, నాలో కలిసిపోతాడు. అంటే నువ్వు కాశీకి వెళ్ళి నువ్వు వెంటనే ముక్తి పొందాలి అనుకుంటే మంచి కార్యక్రమాలు చెయ్యి. కాశీకి వెళ్ళి కూడా నీ బుద్ధి మారకపోయినా అక్కడ చనిపోయే అదృష్టం దొరికితే నీవు చేసిన పాపాలకన్నిటికీ అక్కడే నిష్కృతి అక్కడే లభిస్తుంది, అక్కడే నీకు మోక్షం లభిస్తుంది. కానీ ఇక్కడ సారాంశం ఏమిటంటే, కాశీలో కనుక శరీరం విడిచిపెడితే వాడికి ఇంకో జన్మ ఎత్తడం అనేటటువంటిది మాత్రం ఉండదు పార్వతి. ఈ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పారు. అందువల్ల ఎన్ని జీవులకి ఇక్కడ, ఏ జీవులకి ఇక్కడ మోక్షం లభిస్తుందన్నారు అంటే, స్వేదాశ్చ
అండజోవాపి హుద్భిజోత జరాయుజ. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అనేటటువంటి 4 రకాల ప్రాణులు. చెమట నుంచి పుట్టేవి కొన్ని జీవులు, భూమిని చీల్చుకుని పుట్టేవి కొన్ని జీవులు, వెన్నుపాము అడ్డంగా పెరిగేటటువంటి జీవులు కొన్ని జీవులు, మాతృగర్భం నుండి వచ్చి నిటారుగా పెరిగేటటువంటి వాళ్ళు కొంతమంది జీవులు. అందువల్ల గుడ్డు పగలగొట్టుకుని వచ్చేవి కొన్ని జీవులు. ఇలాంటి ఇన్ని రకాల జీవరాశులు కూడా కాశీలో శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళు మోక్షానికి అర్హులవుతారు. కాబట్టి మోక్షాన్ని పొందడానికి అన్ని జీవులకి అర్హత ఉన్నది కాశీలో అని చెప్పారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రము అంటే ఇక్కడికి వచ్చిన వాడికి ముక్తి లభించి తీరుతుందయ్యా అని చెప్పారు. కాబట్టి నైమిషాది సర్వతీర్థముల కంటే ఇది గొప్పదైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి క్షేత్రం అని చెప్పారు. ధర్మస్యోపనిషత్ సత్యం, మోక్షస్యోపనిషత్ సమం, క్షేత్రతీర్థోపనిషదం అవిముక్తం విదుర్బుధాహ. ధర్మాల్లోకెల్లా సారభూతమైనటువంటి రహస్యం సత్యం, మోక్షం యొక్క రహస్యం సమత్వం, క్షేత్రాలు తీర్థాలతో సారభూతమైనటువంటి ఈ అవిముక్త క్షేత్రాన్ని ఎవరు విడిచిపెట్టరాదని పండితులు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారయ్యా. కాబట్టి కొంతమంది మానవులు 1000 క్రతువులు చేసి స్వర్గంలో ఉన్నా సరే ఆ 1000 పాపాలు చేసి పిశాచత్వాన్ని పొంది స్వర్గం కంటే కాశీలో ఉంటేనే ఉత్తమం కదా అని అనుకుంటూ ఉంటారు. అందువల్ల 1000 జన్మాల తర్వాత ఇక్కడ చెప్తున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గట్టిగా. ఒక యోగి 1000 జన్మలు ఎత్తిన తర్వాత వాడి తపస్సు కనుక పండితే అప్పుడు కాశీక్షేత్రంలో నివసించగలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతాడు. అంతగా లేకపోతే వాడికి ఆ అదృష్టం లభించదన్నారు. అందువల్ల ఏమిటంటే 1000 జన్మల తర్వాత యోగికి ఆ అవకాశం లభిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కాశీక్షేత్రంలో వాళ్ళు నివసిస్తున్నారు అంటే వాళ్ళు ఈ జన్మలో ఏమీ చేసుకోలేదు కదా అని మీరు అనుకోకండి. పూర్వం 1000 జన్మల్లో యోగ సాధన చేసి ఉంటాడు వాడు, అందువల్లే వాడికి ఈ జన్మలో కాశీక్షేత్ర నివాస ఫలితం లభించింది, అంతకు మించి మరొకటి కాదు. అందువల్ల కాశీక్షేత్రంలో నివాస ఫలితం దక్కింది అంటే వాడు యోగి కింద లెక్క. కానీ నివసించే వాళ్ళకి అందరికీ కూడా అక్కడ మరణం లభిస్తోందా? లభించట్లేదు. ఏదో చిన్న ఫంక్షన్ ఏదో ఉందని కాశీని విడిచిపెట్టి బయటకు వస్తాడు, అక్కడ శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. కాబట్టి కాశీలో మరణించాలన్నా అన్నా కూడా అది చాలా గొప్పదైనటువంటి విషయము. అందుకనే కాశీలో శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రతి జీవికి చెవిలో పరమేశ్వరుడు తారకనామాన్ని ఉపదేశిస్తాడు, రామనామాన్ని చెప్తాడు. అందుకనే శవాల్ని తీసుకుపోతున్నా కూడా రామ్ రామ్ సత్యహై అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆ రామనామాన్ని పలికిస్తాడట. పలికించి వాడికి అమృతపానం చేయించి వాడిని తనలోకి తీసుకుంటాడు పరమేశ్వరుడు. అంత గొప్పదైనదండి ఈ కాశీక్షేత్రం. అక్కడ పరమేశ్వరుడు ఏమిటి? ద్వాదశాదిత్యులు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మగారు, ద్వాదశాదిత్యులు, గణపతి 56 స్వరూపాలతో అక్కడ బాసిల్లుతున్నాడు. సాక్షి గణపతి, గొప్ప హేరంబ గణపతి, అలాగే డుంటి గణపతి, ఇలా అన్ని రూపాల్లో గణపతి అక్కడ ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. సకల ముక్కోటి దేవతలు, వారి తీర్థాలు, ఋషులు అందరూ కూడా ఈ కాశీని ఎన్నడూ విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అలాంటి క్షేత్రం ఈ కాశీక్షేత్రం. దీని గురించి ఇంకా ఎంతో వివరించుకోవచ్చు, కానీ మనకి సమయాభావం వల్ల ఇక్కడితో దీన్ని ముగిస్తూ తరువాత గొప్పదైనటువంటి వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం గురించి మనం చెప్పుకోవాలి. అయితే సంక్షిప్తంగా ఈ కథ చెప్తాను, రేపు కూడా ఒకసారి దాని గురించి చెప్పుకుని మిగతా జ్యోతిర్లింగాల్లోకి వెళ్దాం. అయితే పూర్వం రావణాసురుడు గొప్ప తపస్సు చేశాడు. ఏం తపస్సు అంటే అది మామూలు తపస్సు ఏం కాదు. పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవడానికి తాను ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడంటే పూర్వోత్తరే ప్రజ్వలికానిధేన సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి. కైలాసానికి వెళ్ళాడు రావణాసురుడు. వెళ్ళి పరమేశ్వరుడి కోసం హిమవత్పర్వత ప్రాంతంలో కైలాస పర్వత శిఖరం దగ్గర తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. కాకపోయేసరికి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సిద్ధస్థానము అనేటటువంటి ఒక ప్రదేశం హిమవత్పర్వత ప్రాంతం దగ్గర, ఆ సిద్ధస్థానమే మనకి సిద్ధాశ్రమము అని కూడా చెప్తారు. ఆ సిద్ధస్థానం హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నది ఇప్పటికీ కూడా. ఆ సిద్ధస్థానం దగ్గర ఇప్పటికీ వైద్యనాథేశ్వర లింగము దేవాలయము అని ఉన్నది ఇప్పటికీ కూడా. అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఎన్నో ఉపచారాలతో ఈశ్వరుని సేవించాడు. ఒక పెద్ద గొయ్యి తీశాడు. గొయ్యి తీస్తే అందులో హోమగుండాన్ని వ్రేల్చి
పక్కన ఒక పార్థివ లింగాన్ని చేసుకుని ఆ లింగాన్ని పూజిస్తూ ఇక్కడ హోమం చేస్తున్నాడు. హోమం చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వలేదు. ఇన్ని ఉపచారాలతో ఈశ్వరుని పూజిస్తూ తపస్సు చేస్తున్నా నాకు పరమేశ్వర దర్శనం జరగలేదని తనకి 10 తలలు కదా దశశిరస్కుడు. అందువల్ల ఏం చేశాడంటే ఒక్కొక్క తల నరికి హోమగుండంలో వేస్తున్నాడు. సంవత్సరానికి 1 తల చొప్పున ఒక్కొక్క తల నరకడం, హోమగుండంలో వేయడం. ఇలా తపస్సు చేస్తూ ఉండగా 9 తలను నరికేసి వేసేశాడు. ఇంకో 1 తల మాత్రమే ఉన్నది. ఈ 1 తలని కూడా నరకబోతూ ఉంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఆగరా నాయన అలా నరుక్కోవద్దన్నారు స్వామివారు ప్రత్యక్షమై. ఏం వరం కావాలి నీకు? నిన్ను చూసి మెచ్చుకున్నాను, నీకు వరం ఇస్తున్నాను, తీసుకో అన్నారు. అయితే నాకు మహాబల సంపన్నుడిని చేయనంత లోకల్లో. అంతేకాకుండా నీ యొక్క నువ్వు ఎక్కడో కైలాసంలో ఉన్నావు, నేను లంకానగరంలో ఉన్నాను. నేను నీ భక్తుడినైన నేను లంకలో ఉండడం, నా పరమేశ్వరుడైన నువ్వు కైలాసంలో ఉండడం నాకు నచ్చలేదన్నాడు. అందువల్ల ఏంటంటే నువ్వు నాతో పాటు కైలాసంలో కాకుండా లంకలో ఉండు కానీ ఇది కోరుకున్నా. పరమేశ్వరుడు అన్నాడు, అది అసాధ్యం రా నాయన, నువ్వు ఇంత తపస్సు చేశావు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను, నా తేజోమయమైనటువంటి ఆత్మలింగాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకుపో అన్నాడు. ఆ ఆత్మలింగాన్ని పట్టుకున్నాడు. అయితే ఓ కోరుకున్నాడు, నేను ఆత్మలింగాన్ని తీసుకువెళ్తాను కానీ నువ్వు నన్ను అనుగ్రహించావుగా, ఇక్కడ కూడా నువ్వు ప్రత్యక్షమా, ఇక్కడ వెలు నువ్వు జ్యోతిస్వరూపంగా అన్నాడు. సరే తప్పకుండా, నీకు చికిత్స చేశానుగా, వచ్చి నీ తలలన్నీ మళ్ళీ యథాతథంగా బతికించానుగా, నీకు వైద్యం చేశాను కాబట్టి వైద్యనాథుడిగా ఇక్కడ ఉంటానన్నారు స్వామివారు. చూడండి, అందువల్ల ఎంతటి బలమైన రోగాలతో బాధపడుతున్న వాడైనా వెళ్ళి ఆ లింగాన్ని ముట్టుకున్నంత మాత్రాన్ని అనుగ్రహిస్తారు. అయితే ఈయనేం చేశాడు, ఈ లింగాన్ని పట్టుకుని వస్తూ ఉండగా దారిలో లఘుశంఖ వచ్చింది. మూత్ర విసర్జన చేయాలనుకున్నాడు. లింగం చేతిలో ఉంది, ఏం చేస్తాడు? ఎక్కడ పెడదామన్నా ఇబ్బంది. అప్పుడు పిల్లవాడు కనిపించాడు, గొల్ల పిల్లవాడు, వాడికి ఇచ్చాడు. వాడు గేదెలు మేపుకుంటున్నాడు, ఆవులను. వాడికి ఇచ్చి, ఒరే నాయన ఉండు, నేను అలా వెళ్ళొస్తాను అంటే, ఈ లోపు ఇతను ఏం చేశాడు, కాసేపు చూశాడు, బరువు మోయలేకపోయాడు. కొంతసేపటికి ఇంకా రావట్లేదని కింద పెట్టాడు. వెళ్ళేటప్పుడే పరమేశ్వరుడు చెప్పాడు, ఇది ఆత్మలింగం, ఒకసారి భూమిని తాకిందా దీన్ని తీయడం నీ వల్ల కూడా కాదు అని. సరే ఏం చేస్తాడు, ప్రయత్నం చేశాడు కానీ రాలేదు. ఇంక దాన్ని అక్కడ వదిలేసి లంకకి చేరుకున్నాడు. ఏం లింగం అండి అది? మహాబలేశ్వర లింగం. అది గోకర్ణంలో ఉంది, మనం తెలుసుకున్నాంగా. అయితే ఆ వచ్చేస్తూ ఉన్నప్పుడు లంకకి వచ్చి చేరుకుని తన ప్రియురాలైనటువంటి మండోదరికి విషయాన్నంతటినీ చెప్పాడు. చెప్పి అక్కడే ఉండగా దేవతలందరూ కూడా వచ్చారు. దేవతలందరూ కూడా వచ్చి ఆ స్వామిని ప్రార్థన చేసి, అయ్యా నువ్వు ఇక్కడ వెలుగు, ప్రజలందరినీ అనుగ్రహించు అని కోరుకున్నారు. అయితే వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే, రావణాసుడికి ఒక గొప్ప బలం ఇచ్చేశారు. ఈ బలం ఇవ్వడం వల్ల వాడు ఎవడి మీద వచ్చి పడతాడో తెలీదు. వాడు వచ్చి పడ్డాడు అంటే మనం ఏ లోకాలను విడిచిపెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా మనకు తెలియదు. ఏం చేస్తే బాగుంటుందని నారదుడిని సంప్రదించారు. నారదుడు అన్నాడు, మీరేం కంగారు పడకండి, నేను వెళ్తాను, మాట్లాడతాను వాడితోనని. రావణాసురుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. వచ్చి అన్నాడు, నాయనా రావణ, ఏమిటి అంత ఆనందంగా ఉన్నావు, ఏం జరిగింది ఏమిటి అని అడిగాడు. కుశల ప్రశ్నల కింద అడుగుతూ. ఏం లేదు, ఇలా వెళ్ళాను, ఇలా పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు, వైద్యనాథ జ్యోతిర్లింగంగా వెలిశాడు, ఆయన నాకు బోళ్ళంత బలం ఇచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. బాగుంది. పరమేశ్వరుడు నీకు వరం ఇచ్చాడు అన్న మాటని నువ్వు అంగీకరిస్తున్నావా అన్నాడు. పరమేశ్వరుడు మాట ఇచ్చాడంటే అంగీకరించడమే కదండి అన్నాడు. కాదు, శంకరుడు చాలా మాయావి, శంకరుడు ఇచ్చినట్టే ఇచ్చి వరాన్ని తీసేసుకుంటాడు, అతను చెప్పే మాటల్లో నిజం పూర్తిగా ఉండదు, కాబట్టి ఒకసారి నీకు ఇచ్చిన బలాన్ని పరీక్షించుకున్నావా లేదా అన్నట్టు. పరీక్షించాలంటే ఎలా చేయాలన్నాడు. ఓ పని చేయి, శివుడు కైలాస పర్వతాన్ని ఎత్తగలిగితే నీ అంత బలవంతుడు మరొకడు ఉండన్నాడు. అంటే ఇంకా ఏం చేశాడు, సరే ఇదేదో బాగుంది, అప్పుడు కైలాస పర్వతం కన్నా గొప్ప పర్వతం ఏముంది, దాని మీద శివుడే ఉన్నాడు, శివుడినే ఎత్తగలిగిన వాడి అవుతావు, అంతకన్నా గొప్ప బలం నీకేముంది, వెళ్ళమన్నాడు. చూడండి, నారదుడి మాటలు పట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళి 20 చేతులు కైలాసం కింద పెట్టి పైకి ఎత్తడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే కైలాసంలో ఉన్నటువంటి వృక్షాలు, రాళ్ళు అన్నీ కూడా కదిలిపోతున్నాయి. కదిలిపోతుంటే అమ్మవారు ఒక్కసారి తడబడింది. ఏమిటండి అని చూడగానే, ఏమైంది పార్వతి అన్నాడు ఈశ్వరుడు. ఏముంది, చాలా గొప్ప భక్తుడిని అనుగ్రహించారు కదా మీరు, అంత చాలా పరమ శాంత స్వభావుడు కదా, అతనికి వరం ఇవ్వడం వల్ల ఇదంతా బాగా చక్కగా జరిగింది అని.
ఆయనకు అర్థమైంది, ఓహో ఇక్కడ నన్ను తిట్టకుండానే ఇన్ని మాటలు మాట్లాడుతోంది పార్వతి అని అర్థమైంది. ఓహో రావణాసురుడు చేసేటటువంటి దురాగత్యం ఇదంతా కూడా అనుకుని పరమేశ్వరుడికి అర్థమైంది. కాబట్టి వెంటనే పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చిందండి. కోపం వచ్చి రావణాసురుణ్ణి ఎప్పుడైతే వీడు ఇలా కనుక ఎత్తాడో, ఏ చేతులైతే నాకింత బలం ఉందనుకుని చూసుకుని ఇంత ఎత్తాడో పర్వతాన్ని, ఈ చేతులన్నింటినీ కూడా కిందకి పడగొట్టగలిగేటటువంటి వాడు ఒకడు పుడతాడు భూలోకంలో అని చెప్పాడు. అంటే చూడండి, పరమేశ్వరుడు ఇక్కడ ఏం చేశాడు, రావణాసురుని శపించాడు. వరం తీసేయలేదు, కింద పడ్డాడు రావణాసురుడు ఆ బరువు మొయ్యలేక. ఎందుకు, పరమేశ్వరుడు తన బటన్ వేలుతో కిందకు నొక్కి పెట్టాడు. అప్పుడు స్వరయుక్తంగా తన ప్రేగులన్నింటినీ పైకి లాగి గొప్పదైనటువంటి సంగీత సాధనతో పరమేశ్వరుని మెప్పిస్తే, గొప్ప రవం చేస్తే రావణ అని పేరు వచ్చింది. అప్పటి వరకు దశగ్రీవుడు అతని పేరు. అయితే చూడండి, ఈ మాట పరమేశ్వరుడు వదిలిన మాట నారదుడు పట్టుకున్నాడు. దేవతల దగ్గరికి వెళ్ళాడు, నేను వాడిని రెచ్చగొట్టాను, కైలాస పర్వతం పైకెత్తాడు, ఎత్తినప్పుడు ఈశ్వరుడు కోపాన్ని పొంది వాడిని శపించాడు, నిన్ను పడగొట్టేవాడు భూలోకంలో పుడతాడు అని. ఆ మాట మనకి చాలు కదా. వీడి చావు అనేటటువంటిది ఉన్నది ఒకటి చేతిలో అని పరమేశ్వరుడి నోటి ద్వారానే చెప్పించానన్నాడు నారదుడు. చూడండి, ఆ విధంగా రావణాసురుడి యొక్క పతనానికి కారణమై, రావణాసురుడికి చికిత్స చేసి రావణాసురుడిని అనుగ్రహించినటువంటి లింగమై, ఆయన ఇప్పటికీ దేవగర్ర అనేటటువంటి ప్రాంతంలో జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆయనే ఆత్మలింగంగా గొప్పగా ఇక్కడ మనకి యొక్క కర్ణాటక దేశంలో అక్కడ గోకర్ణ క్షేత్రంలో వెలిశాడు. ఈ విధంగా పరమేశ్వరుడు తన జ్యోతిర్లింగాన్ని వైద్యనాథ జ్యోతిర్లింగంగా మనకి చూపించినటువంటి క్షేత్రం వైద్యనాథ క్షేత్రం. ఈ విధంగా వైద్యనాథుణ్ణి, కాశీ విశ్వేశ్వరుణ్ణి, అలాగే ఓంకారేశ్వరుణ్ణి, అలాగే భీమేశ్వరుణ్ణి మనం ఈరోజు చక్కగా తలుచుకున్నాం. దీంతో పాటుగా వైద్యనాథుడు, కేదారేశ్వరుడు, మొత్తం 5 జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుని కాస్త ఆలస్యమైంది ఏమనుకోవద్దని చెప్పుకుంటూ గంగాధర శాస్త్రి గారికి ఇంతటి అవకాశం ఇచ్చారు. అందులో ఆర్ద్ర నక్షత్రం ఈరోజు శివముక్కోటి, ఇందులో పరమేశ్వరుణ్ణి ఇంతలా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని ఇంత అవకాశాన్ని నాకిచ్చి, మీరందరూ ఇంత శ్రద్ధాలుగా ఏదో కష్టపడి చెప్తున్నాడు, వచ్చి ఆయన మాట వినకపోతే బాధపడతాడని మీరందరూ నన్ను ఇంత స్థానంలో కూర్చోబెట్టి కింద మీరు కూర్చొని విన్నారు. కానీ ఇందులో మీకు తెలియని విషయం ఉందా? కానీ ఏదో వీడు చెప్తున్నాడు, వీడిని అనుగ్రహించాలనే మీ గొప్పదైనటువంటి భావం మరొకటి కాదు. ఇంతటి గొప్పదైన అవకాశం ఇచ్చినటువంటి గంగాధర శర్మ గారికి కూడా నా యొక్క సవినమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ ఉమామహేశ్వర స్వామి వారికి, సోమేశ్వర స్వామి వారికి నా మనస్ఫూర్తిగా పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఆయన అనుగ్రహం మీ అందరికీ కూడా, ఈ గ్రామస్తులందరి మీద ఉండాలని మరొక్కసారి ప్రార్థన చేస్తూ, మరొక 4 జ్యోతిర్లింగాలతో రేపొద్దున కథాభాగం చెప్పుకుని పూర్తి చేసుకుని ఈ జ్యోతిర్లింగ మహాయజ్ఞాన్ని మనందరము కూడా చక్కగా పూర్తి చేసుకుని పరమేశ్వరానుగ్రహాన్ని పొందుతాం. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాళే వర్షదు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. ద్వాదశ జ్యోతిర్లింగ మహాయజ్ఞంలో భాగంగా